అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తారింట్లో కోడలి కష్టాలు. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. చాలా కష్టపడి వీడియో మీ దాకా చేరుస్తున్నందుకు మన ఛానల్ని ఎంకరేజ్ చేస్తూ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక మంచి కమెంట్ పెట్టి మన ఛానల్ని బూస్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ కథని ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? సుందరమూర్తికి వరలక్ష్మితో వివాహం జరిగిందే. వరలక్ష్మి పుట్టింటి వాళ్ళ ద్వారా వరలక్ష్మికి వచ్చింది కానీ సుందరమూర్తి తల్లిదండ్రుల ద్వారా సుందరమూర్తికి వచ్చింది కానీ బాగానే ముట్ట చెప్పారు. అయితే ఇవి పెరిగేది లేదు, చచ్చేది లేదులే రేట్లు. ఎటు మనం సిటీకి వెళ్ళి సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాం కదా అని ఉన్న పళంగా ఆస్తిని మొత్తం తెగనమ్మేశారు మొగుడు పెళ్ళాం. దాంతో అటు వరలక్ష్మికి ఇచ్చిన స్త్రీధనం ఇటు సుందరమూర్తి వాటాకి బాగానే ముట్ట చెప్పినా ఆ మొత్తం అమ్మి వీళ్ళు బ్యాంకులో వేసిన మరుక్షణమే అటు వరలక్ష్మి పుట్టింటి వైపు ఇటు సుందరమూర్తి కన్నారి వైపు ఒక్కసారిగా రేట్లు పెరిగిపోయినాయి వీళ్ళకి పెట్టిన ఆస్తులు. వరలక్ష్మి వాళ్ళ వైపు డైరెక్ట్గా ఫ్యాక్టరీలు పడితే సుందరమూర్తి వాళ్ళ వైపు హైవేలు, ఫ్లైఓవర్లు పడినాయి. అటు వరలక్ష్మికి ఉన్న ఒక్క అన్న వెంకట్రావు కానీ ఇటు సుందరమూర్తి అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కానీ వాళ్ళకు పెట్టిన అమ్ముకోక లక్షాధికారులుగా ఉన్నవాళ్ళు కాస్త తంతె బూర్ల బుట్టలో పడ్డట్టు కోటీశ్వర్లు అయిపోయారు వాళ్ళంతా. దాంతో ఏడుపే మిగిలింది వరలక్ష్మికి, సుందరమూర్తికి. దాంతో దరిద్రం చూసావా మనకి ఎలా పట్టిందో, తొందరపడి అమ్ముకున్నాము, వీళ్ళు నాశనం అయిపోను, వీళ్ళు ఊడ్చుకుపోను, మనం చూస్తేనేమో ఇలా ఏమంత డబ్బులు వచ్చినాయని ఏమంత మిగిలినాయి అని మనకే వామ్మో 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 కోట్లలోకి పొలాలు, కోట్లలోకి స్థలాలు వెళ్ళిపోయినాయి, మన బతుకులు చూస్తేనేమో ఇలాగైపోయినాయి అని మళ్ళీ ఇద్దరు ఏడుపు మొహాలు పెట్టుకొని బంధువులు శుభకార్యాలకు పిలిచినా వెళ్ళకుండా మాకేం ఉందలే అమ్మ రావటానికి అని ఇక అయిన దానికి కాని దానికి ఏదో ఒక యాష్టత మాటలు మాట్లాడుతుంటే సుందరమూర్తి అన్నదమ్ములు వాళ్ళకి సిటీలో ఒక ఇల్లు ఉంది. సుందరమూర్తి తండ్రే ఆ ఇంటిని నలుగురు అన్నదమ్ములకి 4 వాటాల కింద రాసిపోయాడు ఆయన. అయితే మన పరిస్థితి బాగానే ఉంది కదరా, మన తోడబుట్టిన వాడు తొందరపడి ఆస్తి అమ్ముకొని వాడే లేమిట్లోకి వెళ్ళాడు. ఇప్పుడు మనకి 10 తరాలు తిన్నా తరగనంత ఉంది. వాడిది అనవసరంగా పెళ్ళాం మాటలు వాడు, వాడి మాటలు పెళ్ళాం వినే ఆగం చేసుకున్నారు ఆస్తంతా. కాబట్టి సిటీలో ఉన్న మన ఇంటి వాటాలో మనం వదిలేసుకుందాంలే అనేసుకున్నారు వాళ్ళు. ఆ ఇల్లు కింద ఒక 2 BHK, పైన ఒక 2 BHK ఇల్లు, 2 పోర్షన్లు ఇల్లు. అదే సరేలేమనమని చుట్టూ జాగా కూడా ఉంటుంది ఆ ఇంటికి. ఇన్ ఫ్యూచర్లో బాగా రేటు పెరిగే చోటనే ఉంది ఆ ఇల్లు. దాంతో సుందరం, ఇహ నువ్వు ఎటు సిటీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నావు కదరా, మేము వేరే వేరే ఊళ్ళు వెళ్ళి వ్యాపారాలు పెట్టుకుందాం అనుకుంటున్నాం. ఇక ఆ ఇంటి మీద మాకు ఎలాంటి హక్కు అర్హతలు అక్కర్లేదని తోడబుట్టిన వాడి పేరు మీద రిజిస్ట్రేషన్లు కూడా చేయించి ఇచ్చేసి మీరే ఉంచేసుకొని ఆ ఇల్లు సొంత ఇల్లు అనేది ఉండాలి, సిటీలో ఉండేటప్పుడు ఉంచుకో, ఇంకా నీకు పిల్లలు పుట్టలేదుగా, రేపు పిల్లలు పుట్టినా 2 పోర్షన్లు ఉన్నాయి కాబట్టి ఒక పోర్షన్లో నువ్వున్నా ఒక పోర్షన్లో కొడుకు పుడితే కనుక వేరే ఉండటానికి ఉపయోగపడుద్ది అని చెప్పారు వాళ్ళు. దాంతోపాటు వరలక్ష్మి పుట్టింటి వాళ్ళు అలాగే తల్లి తండ్రి కూడా అమ్మాయి నీకు ఇచ్చింది ఎంతైనా కూడాను నువ్వు ఆగం చేసుకోకుండా జాగ్రత్తగా గంపెడు మంది పిల్లల్ని కనకుండా ఇద్దరినే కనవే. ఆ కనే దాంట్లో ఒక ఆడ మగ పుట్టినా, 2 ఆడపిల్లలే పుట్టినా, 2 మగపిల్లలే పుట్టినా అల్లుడు మీ అమ్మ నాన్నలు ఇచ్చింది కూడా. ఇహ నుంచి ఆగం చేయకుండా మీ అన్నలు తమ్ముళ్ళు సొంతిల్లు ఇచ్చారు కాబట్టి ఆ సొంతిల్లు 2 పోర్షన్లు కాబట్టి ఒక పోర్షన్లో ఉండి ఒక పోర్షన్ అద్దెకిచ్చుకొని ఆ అద్దెలతోనేమో పిల్లల్ని చదివించుకొని నీ జీతంతో ఇల్లు గడుపుకుంటా ఈ ఉన్న డబ్బుల్ని పిల్లలు పుట్టంగానే వాళ్ళ పేరు మీద వేసి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసి ఉంచితే రేపొద్దున వాళ్ళ భవిష్యత్తుకి అక్కరకొస్తే ఏదైనా పెద్ద చదువులు చదువుకోవాలంటే అమ్మాయి నీకు మేము పెట్టిన బంగారం, మీ అత్తగారు పెట్టిన బంగారం, 2 కూతుళ్ళు అనుకో 2కి చెరిసగం పెట్టు, 2 కొడుకులు అనుకో కోడళ్ళకి పెట్టు, ఒక కూతురు కొడుకు అనుకో సమానంగా ఇచ్చేయమని చెప్తే ఆ మాటలు వీళ్ళకి రుచించలా. ముందైతే సంసారాన్ని
కుటుంబాన్ని పల్లెటూరు నుంచి సిటీకి మార్చుకున్నారు. సిటీకి మార్చుకున్న తర్వాత సుందరమూర్తి ఉద్యోగాలకని వెళితే గవర్నమెంట్ జాబ్ 5 ఏళ్ళు ఇంట్లో కూర్చొని రాశాడు తప్ప గవర్నమెంట్ ఉద్యోగం అనేది సుందరమూర్తి కనుసూపు మేరలో కనపడలా. ఈ 5 ఏళ్లలో బ్యాంక్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా కరగ తినుకుంటూ వచ్చారు వీళ్ళు. దానికి తోడు ఈ ఇంతకాలంలో వరలక్ష్మి ప్రెగ్నెంట్ అయ్యి 2 ఏళ్ల గ్యాప్తో ముందు 3 కూతుళ్ళని కందే. ఇక పెద్ద కూతురు పేరు సుష్మా, రెండో కూతురు పేరు సరిత, మూడో కూతురు పేరు అనూష అని పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇక వరలక్ష్మి పిల్లల్ని కనకూడదు అనుకొని ఆపరేషన్ కూడా చేంజ్ చేసుకుందే. అయితే సుందరమూర్తికి 5 ఏళ్ల పాటు ట్రై చేసి ఉద్యోగాలు రాక మొత్తానికి ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం వెతుక్కుంటే పర్లా మంచి జీతంతోనే బాగానే ఒక ఉద్యోగం వచ్చింది. వచ్చిన తర్వాత ఇక ఆఖరి కూతురు పుట్టిన 4 సంవత్సరాల తర్వాత వరలక్ష్మికి ఆపరేషన్ ఫెయిల్ అయ్యి మళ్ళీ ప్రెగ్నెంట్ అయింది. ప్రెగ్నెంట్ అయిన తర్వాత వరలక్ష్మికి ఒక కొడుకు పుట్టుకొచ్చాడు. అయితే పిల్లాడి పేరు మురారి అని పెట్టారు. పెట్టిన తర్వాత కాలచక్ర భ్రమణంలో పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవటం మొదలైంది. ఇంట్లో దర్జాలకి దర్పాలకి ఆర్భాటాలకి ఏమీ తక్కువ కాకూడదు. ఉండేది సొంత ఇల్లేనైనా ఆ ఉండే ఇల్లు 2 పోర్షన్లు ఉన్నా సరే మొత్తం వీళ్ళే వాడుకుంటారు. పిల్లలు చిన్నపిల్లలైనా పిల్లలందరినీ ఒక గదిలో పడుకోబెట్టి 3 పెళ్ళాం ఒక గదిలో పడుకొని ఒక పోర్షను అద్దెకిచ్చుకున్నది లేదు. వరలక్ష్మికి ఇంటి పని, వంట పని, మిషన్ కుట్టడం, పిండి వంటలు, పచ్చళ్ళు, అక్కడ దాకా ఎందుకు ఈ పని వచ్చు ఈ పని రాదు అన్నది లేదు, అన్నీ వచ్చు. కానీ అటు పుల్ల తీసి ఇటు పెట్టదు. ఇంట్లో సరిగ్గా బట్టలకు ఒక అమ్మాయి, డస్టింగ్కి ఒక అమ్మాయి, ఇల్లుడిసి తడిగొడ్డు పెట్టడానికి ఒక అమ్మాయి, ఇస్త్రీకి ఒక అమ్మాయి, బాత్రూములు కడగటానికి ఒక అమ్మాయి, చుట్టూ ఊడ్చి మొక్కలకి నీళ్లు పెట్టి ఇక పెద్ద పెద్ద చెట్లు వేయించారు మామగారు వాళ్ళు. టేకు చెట్లు, అలాగే సరుగుడు చెట్లు అవన్నీ ఉంటే సరివి చెట్లు, వాటన్నిటికీ నీళ్లు పెట్టడానికి ఒక అమ్మాయి. ఆ అమ్మాయి వాటర్ ట్యాంకులు కూడా కడిగెళ్ళాలి. ఉతికిన బట్టలు కూడా మడచదు. అవి కూడా తీగ మీద నుంచి తీసి మడిచి లోపల కబోర్డుల్లో సర్దాలి. లేదు అంటే గనక వర్షానికి అయ్యేలా తడిచిపోయి ముద్దయిపోవలసిందే. ఇక ఇంటి ముందు ఒక్కాడు, సుందరమూర్తికి ఒక బండి. ఇద్దరు దర్జాలకి ఏమీ తక్కువ కానివ్వరు. వచ్చిన ప్రతి సినిమాకి వెళ్ళాలి మొగుడు పెళ్ళం కూతుళ్ళని తీసుకొని. ఆ తర్వాత ఇక వచ్చిన ఏదైనా ఒక రెస్టారెంట్ కొత్తగా ఓపెన్ అయిందంటే అక్కడికి వెళ్ళి సుష్టుగా తినొస్తారు. ఒకసారి కాదు, వాళ్ళకి మొహం మొత్తేంత వరకు. అది 10 సార్లు అవ్వచ్చు, 25 సార్లు అవ్వచ్చు, 100 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు. తర్వాత సంగతి తర్వాత. వరలక్ష్మికి పీరియడ్స్లో ఉంటే అసలు ఇంట్లో వంట చేయదు. ఆ అన్ని రోజులు కూడా పొద్దున్నే టిఫిను, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రికి భోజనం బయట నుంచి హోటల్లో నుంచి తీసుకురావాల్సిందే సుందరమూర్తి. ఇలా వీళ్ళ దర్జాలు దర్పాలకి ఏమీ తక్కువ కానివ్వకుండా మొత్తానికి రోజుల్ని తోసుకుంటూ వస్తున్నారు. అయితే కూతుళ్ళని మంచి స్కూళ్ళల్లో వేసుకుంది. కొడుకును కూడా ఒక మంచి కాన్వెంట్లోనే పడేసిందే. కాలచక్ర భ్రమణంలో ఇలా రోజులు గడిచిపోతూ చిన్నప్పటి నుంచి పిల్లాన్నే క్రమశిక్షణగా పెంచుతూ, చాలా క్రమశిక్షణగా ఉంచుతూ బాగా చితకబాది పారేసేవాళ్ళు సుందరమూర్తి, వరలక్ష్మి. దానికి తోడు కూతుళ్ళు 3 కూడా బాగా కొట్టేవాళ్ళు. కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు, ఆ పంజే ఈ పంజే అని బాగానే కొట్టేవాళ్ళు. అయితే ఉన్నట్టుండి సుందరమూర్తిలో మార్పు వచ్చింది, వరలక్ష్మిలో మార్పు వచ్చింది, కూతుళ్ళల్లో మార్పు వచ్చింది. కరెక్ట్గా కొడుకు టీనేజ్కి వచ్చే, కొడుకు 9th క్లాస్ కంప్లీట్ అయ్యి 10th వెళ్ళేపాటికి ఎన్నాళ్ళంటే నువ్వెక్కడ చెడిపోతావోనని నిన్ను క్రమశిక్షణగా పెంచావు నాన్న, నువ్వు చాలా క్రమశిక్షణగా పెరిగావు, నువ్వు చాలా మంచోడివే, ఇక మేము నిన్ను క్రమశిక్షణగా పెంచాల్సిన అవసరం లేదని ఆ రోజు నుంచి కొడుకు కాలు కింద పెట్టనివ్వకుండా కొడుకుని అడిచేతుల మీద నడిపిస్తూ, కొడుకుని పువ్వుల మీద నడిపిస్తూ, కొడుక్కి ఇక రోజు నవకాయ పిండి వంటలతో భోజనం పెడుతూ, వేసిన డ్రెస్సు వేయకుండా, పెట్టిన తిండి పెట్టకుండా, ఒక్కసారిగా చిన్న కాన్వెంట్లో చదివే పిల్లాడు కాస్త అలా 10th క్లాస్కే చాలా పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్లో వేసేసి పిల్లాడికి బ్రాండెడ్ వాచ్లు, బ్రాండెడ్ షూసు, బ్రాండెడ్ కళ్ళద్దాలు, బ్రాండెడ్ బట్టలు కొని పిల్లాడిని అపురూపంగా చూసుకోవటం మొదలుపెట్టారు అమ్మా నాన్న అక్కలు. అక్కల తర్వాత పుట్టాను, అది మగపిల్లాడిని వారసుని. నేనంటే అమ్మా నాన్నకి చాలా ఇష్టం. కాకపోతే నేనెక్కడ చెడిపోతానోనని నన్ను ఇంతకాలం క్రమశిక్షణగా చూశారు అని మురారి ఎప్పుడూ అమ్మా నాన్నల గురించి అక్కల గురించి అనుకుంటూ ఉండేవాడు. ఇలా కాలచక్ర భ్రమణంలో రోజులు తరలిపోతూ మురారి ఇంటర్ అయిపోయిన తర్వాత మురారి
ఎంసెట్ రాసుకుంటే ఇంజనీరింగ్లో వేరే ఊర్లో సీట్ వచ్చింది. ఆ సీటు కూడా మురారి చాలా కష్టపడి కెమికల్ ఇంజనీరింగ్ చేయాలనే దాంతో దేవుడికి ప్రదక్షిణలు చేసి ఉపవాసాలు చేసి గుళ్ళు గోపురాలకు వెళ్ళి కష్టపడి నిద్రాహారాలు మాని చదివేసరికి వేరే యూనివర్సిటీలో సీట్ వచ్చింది. ఒక్క అటెంప్ట్లో ఫీజు కట్టేసింది వరలక్ష్మి. కొడుక్కి 4 సంవత్సరాల ఫీజు కట్టిన తర్వాత పిల్లాడు వెళ్ళి హాస్టల్లో ఉంటున్నాడని తెలిసే ఇక నెలలా మేము వచ్చి చూస్తామని అమ్మ నాన్న ఒకసారి, నాన్న అక్కలు ఒకసారి అలా వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు. పిల్లాడి కోసం బ్రాండెడ్ బట్టలు, చెప్పులు, షూసు, కళ్ళద్దాలు, బైకు, దానికి తోడు పర్ఫ్యూములు, పిల్లాడికి పచ్చళ్ళు, కారాలు, నెయ్యి, పిల్లాడికి పిండి వంటలని ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు అల్లా ఏదో ఒక పార్సిల్ పంపేది. అది కాక పిల్లాడు వెళ్ళిన తర్వాత కూడా ఏదో ఒక పార్సిల్స్ వెళ్తూనే ఉండే పిల్లాడికి. హాస్టల్లో ఉండే మిగతా మగపిల్లలు నువ్వు చాలా లక్కీరా, నిన్ను ప్రేమించినట్టుగా ఏ అమ్మ నాన్న ఏ అబ్బాయిల్ని ప్రేమించరేమో, మా అమ్మ నాన్నలకి స్వార్థం ఎక్కువ, వాళ్ళకి మేమేదో ముందు ఫారెన్ వెళ్ళి సెటిల్ అవ్వాలని బోల్డంత కట్నాలతో కోడళ్ళు రావాలని చదివిస్తారు కొంతమందే. మిగతా వాళ్ళు వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలనుకుంటారు. మిగతా వాళ్ళు డ్రీమ్ అనుకున్నవి నెరవేర్చుకోలేకపోయారు కాబట్టి మా ఇష్టం లేకపోయినా మేము వేరే చదువుకోవాలనుకుంటే ఇందులో పడేసి చదివిస్తున్నారని రకరకాల వెర్షన్స్ చెప్పేవాళ్ళు. మురారి నవ్వుకొని ఊడుకునేవాడు. పడి 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 చదివేవాడు మురారి చదువునే. దాంతో లెక్చరర్లకి ఎంతో ఇష్టం మురారంటే. ఏదైనా సరే ఒక విషయం గురించి చెప్తే దాన్ని అంతు తేల్చేంత వరకు లైబ్రరీలో పుస్తకాల మధ్యలో అలాగే కూర్చునేవాడు. చూడటానికి చాలా బాగుంటాడు. మంచి హైటు, వెయిటు, పర్సనాలిటీ, చూడగానే ఆకర్షించేటటువంటి రూపం. అమ్మాయిలు చాలామంది సిగ్గు విడిచి మరీ మురారికి ప్రపోజ్ చేసిన చచ్చా మీరు నా క్లాస్మేట్స్, ఫ్రెండ్స్, మీ మీద నాకు ఆ ఉద్దేశం లేదని వాళ్ళని సున్నితంగా తిరస్కరించేవాడు. ఒక రోజున తన ఫ్రెండ్ది బర్త్డే పార్టీ ఉందని ఆ అబ్బాయి ఫ్రెండ్ని పిలవటానికి వచ్చి మురారి కూడా ఆ ఫ్రెండ్కి రూమ్మేటే కాబట్టి నువ్వు కూడా రావాలని చెప్పి మురారితో పరిచయమే. మురారి మాట తీరు, చూడటానికి మురారి రూపం ఎందుకో ఆ అబ్బాయిని చాలా ఆకర్షించి రాకపోతే ఊరుకోను అని మరీ చెప్తే మురారి వెళ్ళాలనుకోకపోయినా ఫ్రెండ్ వాడు హట్ అయి అప్సెట్ అవుతాడురా, వాడు రమ్మన్న వాళ్ళు రాకపోతే కేక్ కూడా కట్ చేయడు, వెళ్దాం పద మురారి అని మురారిని కూడా తీసుకెళ్ళాడు. వెళ్ళేటప్పుడు బ్లూ జీన్సు, వైట్ టీషర్టు, పైన పింక్ బ్లేజరు వేసుకొని వెళ్ళాడు మురారి. చూడటానికి రాజకుమారుల్లా ఉన్నావురా బాసు అని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది అమ్మాయిలు అలాగే స్టన్ అయి వెనక్కి తిరిగి మురారి వేసుకున్న షూస్ దగ్గర నుంచి మురారి హెయిర్ స్టైల్ వరకు అలాగే చూస్తుంటే ఏమన్నా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందయ్యా నీకు అంటే ఏముందిరా ఫార్మల్ హెయిర్ కట్ నార్మల్గానేగా నేనేమన్నా దేవుణ్ణా అన్నాడు మురారే. అనేసరికి అమ్మాయిలందరూ చుట్టూ మోగి నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా, నన్ను పెళ్ళి చేసుకుంటావా, మన ఇద్దరం ప్రేమించుకుందామా, మన ఇద్దరు లైఫ్ బాగుంటుంది, మా డాడీ కౌన్సిలర్ తెలుసా, మా డాడీ కమిషనర్ తెలుసా, మాకు ఎంత ఉందో తెలుసా, మాకు అంత ఉందో తెలుసా అని చెప్తుంటే నవ్వేసి మురారే ఒక్క మాట చెప్పనా, మీ అందరూ మంచి ఫ్రెండ్స్గా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతారని వెళ్ళి కూల్ డ్రింక్ తీసుకొని అలా బయట తాగుతూ నుంచున్నాడు. ఆ ఫంక్షన్ అయ్యే దగ్గర టెర్రస్ మీద. కింద అప్పుడే ఒక అమ్మాయి క్యాబ్లో వచ్చి దిగింది. చూడ్డానికి చాలా అమాయకమైన మొహం, అలాగే చాలా బాగుంది. నిజంగా ఒక అమ్మాయి ప్యూరిటీ, ఆ అమ్మాయి ఫేస్లో ఏ కల్మషం లేనటువంటి, ఏ కల్లా కపటం లేనటువంటి, ఏదో అనిర్వచనీయమైనటువంటి ఒక ఫీల్ కనిపించింది. ఆ అమ్మాయి ఏమీ అప్సరస కాదు, ఆకాశం నుంచి దిగిన రంభ కాదు, చామన ఛాయలో ఉంది, మంచి హైట్ ఉంది, పెద్ద జుట్టు ఉంది, చూడ్డానికి ఆకర్షణీయమైన రూపం, నవ్వితే మళ్ళీ చూడాలనిపించే ముఖం, దాంతో పెద్ద కళ్ళు. మురారికి చాలా నచ్చేసింది. వెళ్ళి అలా అమ్మాయిని చూస్తూ నిలబడిపోయాడు. తర్వాత అమ్మాయి గురించి డీటెయిల్స్ అడిగితే ఆ అమ్మాయి ఈ అబ్బాయి వాళ్ళ చెల్లెలు ఉంది, ఆ చెల్లెలికి ఫ్రెండ్కి ఫ్రెండు అని చెప్పాడు అవతలవాడు. దాంతో వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడితే ఎవరు మీరు, మీకు నేను తెలుసా అని అడిగింది. అడిగితే లేదు, ఎక్కడుంటారు మీరు, ఏం చదువుకుంటున్నారు మీరు అని అడిగితే ఈ కాలేజ్. అవునా, నేను కూడా ఆ కాలేజేనే, మీరు ఎప్పుడూ నాకు కనిపించలేదు, మీరే బ్రాంచ్ అందే. అంటే కెమికల్ ఇంజనీరింగ్, మరి అది నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ అని చెప్పింది. చెప్పేసరికి మురారికి ఎందుకో ఆ అమ్మాయిని చూశాక చాలా అట్రాక్టివ్గా అనిపించి ఆ తర్వాత ఒకళ్ళ ఫోన్ నెంబర్లు ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకొని
తెల్లారి నుంచి ఇన్స్టాగ్రామ్లో చాటింగ్ చేసుకోవటం మొదలుపెట్టి కాలేజీలో అమ్మాయిని ఎదురైతే పలకరించడం, విష్ చేయటం, ముందు ఒక మంచి స్నేహం. ఆ స్నేహం పరిచయం కాస్త ముందు స్టెప్ వేసే మురారే ఒక రోజున ఆ అమ్మాయికి డైమండ్ రింగ్ తీసుకొని ఆ అమ్మాయిని ఫ్రెండ్గానే బయటికి తీసుకెళ్ళి ప్రపోజ్ చేశాడు. ఆ అమ్మాయి పేరు రాధ. ఆ అమ్మాయి మురారికి చాలా చాలా నచ్చేసిందే. రాధ అమాయకత్వం, కల్లా కపటం లేని తనంలా రాధలో ఉండే ప్యూరిటీ అంటే మురారికి చాలా ఇష్టం. అయితే రాధకు కూడా మురారి చాలా నచ్చేశాడు. ఎందుకంటే మురారి ఏది గట్టిగా చెప్పడో, ఆంక్షలు పెట్టడో, నువ్వు ఇలాగే ఉండాలి అనడు, కసురుకోడు, ఒక్క మాట కూడా నోరెత్తి మాట్లాడడం. దాంతో మురారి అంటే ఎందుకో రాధకి ప్యాంపర్ చేసి గారం చేస్తాడని, అదిరా ఇదిరా అని చెప్తాడని, దగ్గరికి తీసుకుంటాడని ఎంతో ఇష్టం. దాంతో ప్రపోజ్ చేయగానే ఓకే చెప్పిందే. ఇద్దరు ప్రేమించుకోవటం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఇంజనీరింగ్లు కంప్లీట్ అయినాయి. మురారి నేను అందులోనే పీజీ చేస్తానని చెప్పాడు వరలక్ష్మికి. అంతే, చిటికలో ఫీజు ఇచ్చేసింది మురారికి. ఫీజు క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత మురారి రాధ కలిసి ఎవరి సెక్టార్లో వాళ్ళు పీజీ చేసుకుంటూ ఒకటే కాలేజ్ కాబట్టి ఇద్దరు వేరు కాదు, ఒకే ప్రాణం ఒకే శరీరం అన్నంతగా ప్రేమించుకున్నారు, ప్రాణానికి ప్రాణంగా. ముఖ్యంగా రాధకి చాట్ అంటే చాలా ఇష్టం, స్వీట్స్ అంటే చాలా ఇష్టం, అలాగే మిర్రర్ వర్క్ బట్టలంటే పిచ్చి. మురారికి రాధ ప్రతి ఇష్టము తెలుసు. రాధ హ్యాండ్ రైటింగు చాలా బాగుంటుంది, మురారి హ్యాండ్ రైటింగే గెలిగినట్టుగా ఉంటుందని నవ్వుకునేవాడు మురారే. రాధ ప్రతి ఇష్టం, అలాగే రాధ ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి విషయం. రాధ వాళ్ళ అమ్మ పేరు రుక్మిణి, నాన్న పేరు కృష్ణమూర్తి. రాధకు అన్న చెల్లెళ్ళు అక్కదమ్ములు లేరు, రాధ ఒక్కటే కూతురు వాళ్ళకే. వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ జాబ్ చేస్తారు, వాళ్ళ అమ్మ గృహిణిగా ఉంటారు, వాళ్ళు ఉండేది సొంత ఇల్లు, వాళ్ళకి స్థిరచరాస్తులు బాగానే ఉన్నాయి. ఇక రాధ విషయానికి వస్తే రాధకి మేనమామలు కానీ బావలు కానీ ఎవరూ లేరు. ఉన్నా సరే వాళ్ళు కృష్ణమూర్తి గారి వయసుల్లో ఉన్నంత పెద్ద వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే కృష్ణమూర్తి గారికి ఉన్న అందరూ అక్కలే, రుక్మిణి గారికి ఉన్నదే అందరూ అన్నలే. కాబట్టి వీళ్ళే చిన్నవాళ్ళు కాబట్టి రాధే చిన్నపిల్ల అందరిలోకి. వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయిపోయి పిల్లలు కూడా అటు ఇటుగా ఇంచుమించు రాధ వయసు వాళ్ళు ఉన్నారని రాధ కుటుంబంలోని ప్రతి విషయం వాళ్ళందరూ ఫోటోలు కూడా చూపించి మరీ చెప్పేది మురారికే. ఇద్దరి మధ్య రాధ విషయానికి వస్తే అసలు ఇంత సీక్రెట్ కూడా ఉండేది కాదు. మురారి విషయానికి వస్తే అమ్మ నాన్నగారు ఇలా ఉన్న ఆస్తంతా అమ్మేసి ఇలా చేశారు. ముగ్గురు అక్కలు ముగ్గురు డిగ్రీలు చదువుకున్న తర్వాత అక్కలు అప్పుడే పెళ్లి చేసుకోమని, పుట్టింటి మీద ఇష్టం పోలేదని, తమ్ముడు పెళ్ళి అవ్వాలని, తమ్ముడు పెళ్ళి అయ్యాకే మేము పెళ్లి చేసుకుంటామని పెళ్లి చేసుకోలేదు, నేనంటే చాలా గారాబం, నేనంటే చాలా ప్రేమ అని చెప్పేవాడు. రాధ కూడా చూస్తూనే ఉండేదే. మురారికి పద్దాక పార్సిల్స్ రావటం, అవి పంపటం, ఈ పంపటం, మురారి దగ్గర అలాగే ల్యాప్టాప్ ఉండటం. మురారి కోసం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చాలా ప్రత్యేకత వహిస్తారని, మురారికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారని రాధకు కూడా తెలుసు. అయితే ఇలా ఈ 2 సంవత్సరాలు వీళ్ళు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నప్పుడే వీళ్ళు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు మురారి ఒక ప్రాజెక్టు పర్సనల్గా చేశాడు. ఆ పర్సనల్గా చేసిన ప్రాజెక్టుతో పాటు తను జాబ్ కూడా కావాలన్నట్టు మొత్తానికి ఒక ఆఫరు వచ్చింది మురారికి. వచ్చేసరికి మురారి తన జాబ్ లెటర్ను కూడా పంపించాడు. ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాను అని చెప్పి అప్లై చేసుకునేసరికి మురారికి ఇంకా వాళ్ళు రిజల్ట్స్ పంపించలేదు. అయితే అందులో కనుక మురారికి జాబ్ వచ్చిందంటే మురారి ఇక మీదట ఉండేది ఢిల్లీలోనే. మురారి ట్రైనింగ్కి మాత్రమే గుజరాత్కి వెళ్ళాల్సి వస్తుందేమో ఒక 3 నెలల పాటు. కానీ మురారి లైఫ్ మాత్రం సెటిల్ అయిపోద్ది. చాలా బిగ్గెస్ట్ అచీవ్మెంట్ సాధించినట్టే. ఆ ప్రాజెక్ట్ కనుక వాళ్ళు తీసుకుంటే మురారికి ఆఫర్ కింద వాళ్ళు ఇచ్చేది ఒక జాబు. మురారి లాంటి ఇంజనీరింగ్ని పోగొట్టుకునే సంస్థ కాదనేది మురారి నమ్మకం. దాంతో ఆన్లైన్ ఇంటర్వ్యూ ఉంటుంది, తర్వాత అటెండ్ చేయాల్సి వస్తుంది. ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకొని కెరీర్ గురించి మంచిగా తెలివైన పిల్లాడు కాబట్టి ప్లాన్ చేసుకొని మరి అప్లై చేసుకున్నాడు. అయితే ఈలోపు రాధకి ఇంట్లో సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు కృష్ణమూర్తి. నాకు ఇలా ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు మురారి,
మురారి అని చెప్తే, ఎప్పటికైనా మీ అమ్మ నాన్నలకి చెప్పాల్సిందే కదా, సంస్కారం ఉంటే గనక ముందే చెప్పాలి, చెప్తే వాళ్ళు నీకు సంబంధాలు వెతకకుండా ఉంటారు. జాబ్కి అప్లై చేసా, మంచి ఉద్యోగం వచ్చేలాగా ఉందే, వచ్చిందనుకో నేను నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. మా వాళ్ళని ఒప్పించడం పెద్ద కష్టమేమీ కాదు, నేనేదంటే వాళ్ళు అదే అంటారు, నా ఇష్టాన్ని ఏదీ కాదనరు వాళ్ళు. అలాంటిది నేను ప్రేమించిన నిన్ను నాకు దూరం చేస్తారా, నువ్వు నా ప్రాణం అయితే అని చెప్పి మురారి ఒక సినిమా డైలాగు స్టేట్మెంట్ ఇచ్చి రాధకి, నేను రేపు ఆదివారమే వచ్చి మీ నాన్నగారి ఇంట్లో ఉంటారు కాబట్టి ఆయనతో మన ప్రేమ విషయం గురించి చెప్తాను, నువ్వంటే నాకు ఎంత ఇష్టమో, నేను నిన్ను ఎంత ప్రేమగా చూసుకుంటానో ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాడు మురారి. సరే నీ ఇష్టం అంది రాధ. ఆ తర్వాత ఆదివారం రోజున మురారి వెళ్ళి కృష్ణమూర్తితో ఇలా రాధని ఇష్టపడ్డానని, రాధంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు. మీ నాన్నగారు ఏం చేస్తారు బాబు అంటే, ప్రైవేట్ జాబ్ అని, అమ్మ గృహిణని, ఉండేది 2 పోర్షన్లు సొంత ఇళ్ళని, 3 అక్కలు ఉన్నారని మొత్తం ఉన్నదంతా చెప్పుకొచ్చాడు. వాళ్ళేం కోటీశ్వర్లు కాదని కూడా, ఇట్లా ప్రాపర్టీలు వాళ్ళ నాన్న అమ్మాడని కూడా ఉన్నదంతా చెప్పిన తర్వాత కృష్ణమూర్తికి వీళ్ళ సంబంధం నచ్చలేదు. ఆయన అదే మాట అన్నాడు. ఎందుకని అంకుల్, ఎందుకని నచ్చలేదు మీకు అని అడిగాడు మురారి. ఎందుకంటే ముందు నేను ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాను బాబు, అదేంటంటే కూతుర్ని ఉన్నింట్లో ఇచ్చుకో, కోడల్ని లేనింట్లో నుంచి తెచ్చుకో అని. ఆ మాట పెద్దలు ఎందుకన్నారో తెలుసా? ఆడపిల్లని కలిగిన ఇంట్లో ఇచ్చుకోకపోతే దాని బతుకంతా పుట్టింట్లో నుంచి ఏం దోచుకెళ్దామా అనేదే ఆలోచిస్తారు. కలిగిన ఇంట్లో ఇవ్వలేదనుకో, వెళ్ళి అంత కట్నాలు ఎత్తురా, ఇంత కట్నాలు ఎత్తురా, అంత వాటాలు పెట్టించుకురా, ఇంత వాటాలు పెట్టించుకురా, ఆకురుళ్ళు పోయించుకురా, ఈ సాడలు తీసుకురా, ఆలాంఛనాలు తీసుకురా అని బతుకున్నంతకాలం పుట్టింటి వాళ్ళ మీద తోసి బతికేద్దాం అనుకుంటారు అత్తారింటి వాళ్ళు. అందుకే నేను కూతుర్ని ఉన్నింట్లోనే ఇచ్చుకోవాలని నమ్మే తండ్రినే. రెండో విషయం ఏంటంటే, కోడల్ని లేనింట్లో నుంచి తెచ్చుకోమని ఎందుకు చెప్తారో తెలుసా బాబు నీకు ఒక విషయం? కోడలు కష్టాలు బాధలు చవిచూసి వచ్చిన పిల్ల కాబట్టి మన ఇంటికి మనం మహాలక్ష్మి స్వరూపంగా తీసుకొచ్చుకుంటాం కాబట్టి, కష్టాల్లో పెరిగిన పిల్ల అయితే అత్తారింట్లో ఉన్నటువంటి డబ్బుల్నే ఇంకా పెంచాలనుకుంటుందే తప్ప అత్తారింటిని చిందరవందర చేసి చిత్రం చేసి ఉన్నయన్నీ ఆర్పి వాళ్ళని వీధుల్లో అడుక్కునే స్థితికి తీసుకురాదు. కష్టాల్లో పుట్టి పెరిగి వచ్చిన పిల్ల కాబట్టి ఓర్పు సహనం ఒబ్బిడి ఉంటుంది, రూపాయికి రూపాయి మూట కట్టుద్ది కాబట్టే అన్ని విధాలా అనుకువగా ఉంటుంది, పుట్టే పిల్లల్ని కూడా చక్కగా సంరక్షించి పెంచుకోగలుగుద్ది అని పెద్దోళ్ళు ఆ మాట చెప్తారు. అంతే తప్ప మన కూతురు ఏదో సుఖపడాలని కోట్లల్లో ఉన్న వాళ్ళకి ఇవ్వాలనో, లేదంటే మన కోడల్ని ఏదో కాలి కిందేసి తొక్కేసి మన అడుగులు మడుగులొత్తి మన కాళ్ళు ఒత్తాలనో కాదు పెద్దోళ్ళు ఆ సిద్ధాంతం చెప్పిందే. అలాగే ఒక విషయం ఏంటంటే, నాకు మీ నాన్న చేసే ఉద్యోగం నచ్చలా, వెనక ముందు ఆలోచించుకోకుండా మీ అమ్మ నాన్న ఆస్తులు అమ్మటం నచ్చలా. రెండోది, ఇప్పుడు మీ నాన్న ఉండే ఇల్లు కూడా దయతలిచి మీ పెదనాన్నలో బాబాయ్ వదిలేస్తే మీ నాన్నకు వచ్చిందే తప్ప మొత్తం మీ నాన్నదేమీ కాదు. రెండోది, మీ అమ్మ నాన్న ఆ పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఒక్కళ్ళని కానీ ఇద్దరిని కానీ కనుండాల్సింది వాళ్ళకున్న ఫినాన్షియల్ పొజిషన్కి. అలాంటిది వాళ్ళు నలుగురిని కంటాం ఇంకో తప్పు. సరే అది వాళ్ళ పర్సనల్ విషయం. అందులోనూ 3 ఆడపిల్లలు అవటం మరో తప్పు. ఆ 3 ఆడపిల్లలకి నీకన్నా వయసులో మీ పెద్దక్క ఇంచుమించుగా 10 ఏళ్ళు పెద్దదే. అంటే దాదాపు నీ వయసే ఇప్పటికీ 26 సంవత్సరాల దాకా వస్తుంటే మీ పెద్దక్క వయసు ఎంత ఉంటుంది? ఇప్పటి వరకు మీ అక్కలకి మీ అమ్మా నాన్న పెళ్లి చేయాలనే విషయం ఆలోచించకపోవటం ఏంటి? ఆడపిల్లలకి ఎంత పుట్టింటి మీద ప్రేమ ఉన్నా, ఎంత ఆడపిల్లలకి తమ్ముడి మీద మమకారం ఉన్నా, మహా అయితే గనక మీ అక్కలు చదువుకునే వాళ్ళైతే ఆపారు అనుకోవచ్చు. మీ అక్కలు చదువుకుంటున్నది కూడా లేదు, డిగ్రీలతోనే చదువులు ఆపేశారు. అలాంటిది మీ అక్కలకి ఇప్పటి వరకు పెళ్లి చేయకపోవటం ఏంటి? అది మీ పర్సనల్ విషయం. అయితే ఆడపడుచులు 3 ఇంటికి నా కూతుర్ని పంపాలని నేను అస్సలు అనుకోవటం లేదు. నీకో విషయం చెప్పమంటావా? మీ వాడికి మీకు ఆ ఇల్లు దయతలిచి ఇచ్చింది తప్ప మరి మీ అక్కల రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు రేపొద్దున లైఫ్ లాంగ్? మా అమ్మా నాన్నే చూసుకుంటారు అంకుల్, వాళ్ళ దగ్గరే ఉన్నది పెట్టి అక్కలకి సెటిల్ చేస్తారు. నేను వాళ్ళ దగ్గర నుంచే నాకేదో వస్తుంది, వాళ్ళు ఏదో ఇస్తారని ఎదురు చూడట్లేదు అన్నాడు మురారి.
అంటే నిజం చెప్పావు చూసావా, రేపు మేము ఎంక్వైరీలు చేసుకొని చీకొట్టాల్సిన అవసరం లేకుండా మీ అమ్మా నాన్న నుంచి నీకు ఆ ఇల్లు కూడా రాదు. మీ నాన్న సంపాదించేది మీ నాన్న అమ్మ బతకటానికి కట్టిబెట్టిగా సరిపోద్ది సొంత ఇల్లు కాబట్టి. మీ నాన్నది పెన్షన్ రావడానికి గవర్నమెంట్ జాబ్ కూడా కాదు. ఉన్న సేవింగ్స్ ఏమైనా ఉంటే ముగ్గురు కూతుళ్ళకి ఈ పాటికి పెళ్లి చేసి ఉండాలి, లేదా ఎప్పటికైనా వాళ్ళకి చేయటానికి సరిపోద్ది అంటున్నావు. రేపు నీ దగ్గర నుంచి ఆశించననే గ్యారంటీ కూడా లేదు. ఎనీవేస్ కొడుకు కాబట్టి నిన్ను కన్నారు, పెంచారు. రేపొద్దున నీ మీద ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు, తోడబుట్టిన వాడివి కాబట్టి. అసలే మీ వాళ్ళకి మమకారాలు ప్రేమలు ఎక్కువ అంటున్నావు కాబట్టి మీ అమ్మా నాన్న నీ నుంచి రేపొద్దున ఏదో ఒక ఎక్స్పెక్టేషన్తో ఏదో ఒకటి ఆశించవచ్చు. నీ ఫస్ట్ ప్రయారిటీ ఈరోజు ప్రేమించే మొత్తులో వయసులో ఉన్నావు కాబట్టి మా అమ్మాయి అవ్వచ్చు. రేపొద్దున నీ ప్రయారిటీస్ మారొచ్చు. నీ అక్కలే నీకు ఎక్కువ అనిపించవచ్చు, నీ అమ్మా నాన్నే నీకు ఎక్కువ అనిపించవచ్చు. మా అమ్మాయిని అనవసరంగా ప్రేమించానే అని నువ్వు బాధపడవచ్చు. మా వాడికి మాకు నేను మా అమ్మాయి కట్న కానుకలేవి చేతికి ఇవ్వను, ఉన్నది మొత్తం నా కూతురికే, అది నిజం. నాకెందుకనంటే ఉంపుడు గత్తెలతో వెళ్ళే అలవాటు కూడా లేదయ్యా. నాకేమీ సెకండ్ సెటప్పులు కూడా లేరు. నా పెళ్ళాం తీసుకొచ్చిన స్త్రీధనం కూడా నా కూతురికే. ఇంకొకళ్ళు పుడితే ఎక్కడ ఇంకొకళ్ళకి వాటాలు పంచాల్సి వస్తుందోనని ఒక్కదాన్నే కన్నాను నేను. అది మగాడైనా ఆడదైనా సరే. వెనక ముందు ఆలోచించుకోకుండా గంపెడు మందిని కంటే వాళ్ళకి పంపకాల్లోనే వెళ్ళిపోతాయి. నీకు ఒక విషయం వివరంగా చెప్పనా మురారి, నేను ఒకప్పుడు 100 ఎకరాల పొలం ఉండేది ఒక ఆయనకి. ఆ 100 ఎకరాల పొలం ఉన్న ఆసామి 10 మంది పిల్లల్ని కన్నాడు. ఆ తర్వాత ఆ 100 ఎకరాలు 10 మందికి 10 పదులు చొప్పున వెళ్ళినాయి. ఆ తర్వాత వాళ్ళు 10 మంది ఒక్కొక్కళ్ళు 3 మందిని కన్నారు. ఆ ముగ్గురికి ఒక్కొక్కళ్ళకి 3 ఎకరాల చొప్పున వెళ్ళినాయి. మళ్ళీ ఆ ముగ్గురు ఒక్కొక్కళ్ళు మళ్ళీ 2 మందిని కన్నారు. అప్పుడు 1.5 చొప్పున వెళ్ళినాయి. మళ్ళీ వాళ్ళు ఆ తర్వాత 2 మందిని కన్నారు. 75 సెంట్లు చొప్పున వచ్చింది. ఆ వచ్చింది కాస్త వాళ్ళ పిల్లలు అమ్ముకొని మొత్తానికే వలస వెళ్ళిపోయి ఎక్కడో ఉద్యోగాలు చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అలా నేను చాలామందిని నా కళ్ళ ముందే చూశాను. చూసావా, మనం చేసే కొన్ని తప్పులు ఎలా ఉంటాయంటే, చాలామంది అంటారు ఒకళ్ళే పుడితే ఉంటారో ఉండరో, లేదంటే వాళ్ళకి తోడుండాలి అని కంటానికి 100 కారణాలు వెతుక్కుంటారు. అది వాళ్ళ పర్సనల్ విషయం. నా వరకు నాకు మాత్రం కొన్ని నిబంధనలు నియమాలు ఉంటాయి. నా చుట్టూ నేనే కొన్ని రేఖలు గీసుకున్న మధ్యతరగతి మానవుణ్ణి నేను. నా వరకే నాకు రోగం వచ్చిందంటే ఒకళ్ళ దగ్గర రూపాయి అడగకూడదు. అప్పు తప్పు నా ఇంట్లో నా భార్య, నా కూతురు, నేను ముగ్గురం చేయం. ఎందుకంటే నా కూతుర్ని నువ్వు ప్రేమించానంటున్నావు. నా కూతురు నీకు ఎప్పుడైనా ముద్దిచ్చిందా, నిన్ను ముద్దు పెట్టనిచ్చిందా, ఎప్పుడన్నా హగ్గిచ్చిందా, హగ్ చేసుకొనిచ్చిందా? ఎందుకో తెలుసా, అది నా పెంపకం. అదే అలాంటి చేయదని నువ్వు చెప్పక్కర్లా. నా పెంపకం మీద నాకు ఆ నమ్మకం ఉందే. ఇక కాలు జారటాలు కడుపులు తెచ్చుకోవటాలంటే రాధ అలాంటి పని ఎప్పుడూ చేయదు. అదే నా పెంపకం మీద నాకున్న నమ్మకం. ఒక విషయం చెప్పనా నాన్న, ప్రతి తండ్రికి కూతుళ్ళ లైఫ్ల మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. నువ్వే నా కొడుకువైనా కూడా నేను ఇలాంటి నిర్ణయమే తీసుకునే తండ్రినే. రేపొద్దున ఆడపిల్లని ఇచ్చుకునే ఇంట్లో ఆడపిల్ల సుఖపడాలి, ప్రశాంతంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనుకుంటాం. తల్లిదండ్రులుగా మనం ఎంతో కొంత వాళ్ళకి లైఫ్ సెక్యూరిటీ కోసం కాస్త సేవింగ్స్లో ఇవ్వాలి అనుకుంటాం. పిల్లల గురించి ఆలోచించకుండా ఉన్నది అమ్ముకు తిని కడగ తినే వాళ్ళ గురించి నేను మాట్లాడాలనుకోవటం లేదు. నా నైజం కూడా అది కాదు. ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. నా రిక్వైర్మెంట్స్ ప్రకారం నా ఎక్స్పెక్టేషన్స్ తగినట్టుగా మీ సంబంధం అయితే లేదు. ఏమీ అనుకోవద్దయ్యా నువ్వు. నేను నా బిడ్డని ఇప్పుడు మాత్రమే కాదు, జీవితాంతం మేమున్నా లేకపోయినా ప్రేమ ఒక్కటే సరిపోదు కదా మనిషి బ్రతకటానికి. మిగతావన్నీ ఉండాలి. మాటల్లో చెప్పుకుంటే ఏదైనా అయిపోదు కదా, చేతల దాకా వచ్చేపాటికి వేరుగా ఉంటాయి. నాకు మంచి జీతం వస్తుంది అంకుల్, నాకు హైయెస్ట్ ప్యాకేజ్ వస్తుంది. నేను చాలా కష్టపడి చదువుకుంటాను. చూడు నాన్న, నీకు ఒక విషయం వివరంగా చెప్తాను. నీ మీద నాకు ఎలాంటి కోపము లేదు. అసలు హూ ఆర్ యూ, నువ్వు మాకేమవుతావు? నిన్నేదైనా అనాల్సిన అవసరం మాకేంటి? నువ్వు నీ మీద మాకేం రైట్ ఉందనే మా అమ్మాయి విషయంలో మాకున్న రిక్వైర్మెంట్స్ మాత్రమే నేను చెప్తున్నాను. నాకు జీతం వస్తుంది, నేను రేపొద్దున మీ అమ్మాయిని హ్యాపీగా చూసుకుంటానంటే ఆ ఉద్యోగం నీకు రాకపోతే వస్తుంది అంకుల్. ఓకే వస్తుంది. వచ్చిన తర్వాత నీ వెనకాల ఉన్నవాళ్ళు నీ మీద ఆధారపడరా, నువ్వు నాకు రాసివ్వగలవా? అదేంటి అంకుల్? అంతే, అలాగే ఉంటాయి నాన్న పరిస్థితులు. ఇవన్నీ జరిగే మాటలు కాదులే కానీ
కష్టపడి వచ్చావు. మొత్తానికి వయసులో ఉన్న ఒక అమ్మాయి ఒక అబ్బాయి పక్కనే ఉంటే చూడటానికి బాగుంటే ఆకర్షణీయంగా ఉంటే మాటలు నచ్చో చేతలు నచ్చో వయసు ప్రభావం వల్ల ప్రేమించుకోవటం సహజం. అదే వింత కాదలే. కానీ మంచి స్నేహితుల్లా ఉండిపోండే. రాధ పెళ్ళికి తప్పకుండా రా. రాధకి పెళ్ళి ఖాయం అయ్యేలా ఉంది. సంబంధాలు నేను ఎన్ని చూశానో తెలుసా? 10,000 సంబంధాలు చూసి 1000 ఫైనల్ చేసి 1000లో 100 తీసి 100లో 10 తీసి 10లో 5ని ఫైనల్ చేసి పెట్టుకున్న తండ్రిని నేను. అందులో నుంచి ఒకడు స్వయంవరంలో సెలెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఆ ఒకడు ఎవడా అన్నదే చూస్తున్నా. ఓకే అయిపోయిందనుకో. రాధకి మహా అయితే గనక 1 నెలలో ఎంగేజ్మెంటు, 2 నెలల్లో పెళ్ళి. మీ పీజీ అయ్యేపాటికి రాధ ఒక భర్తకి ఇల్లాలైపోయి అత్తారింటికి కూడా వెళ్ళిపోతే ఎప్పటికీ మంచి స్నేహితుల్లా మిగిలిపోతే మంచిది. అంతకు మించి దూరాలు వెళ్తే ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. నీకు చెప్పక్కర్లేదుగా బాబు అనేశాడు కృష్ణమూర్తి. దాంతో మురారి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోయినాయి. రాధ మురారి చాలా మంచివాడు డాడీ, ప్లీజ్ డాడీ విన్ డాడీ, నేను అతన్ని ఇష్టపడుతున్నాను డాడీ, లవ్ చేస్తున్నాను డాడీ. నోరు మోయ్. నాకు తెలీదా నీకేది మంచిదో ఏది చెడో? నాకు తెలీదా నీకేం చేయాలో ఏం చేయకూడదో? నోరు మూసుకొని లోపలికి వెళ్ళి. పెళ్ళంటే బొమ్మల పెళ్ళి అనుకుంటున్నావా? ఆటలు అనుకుంటున్నావా? ఓడిపోయిన జీవితంలో ఏదో ఒక రోజుకి గెలవచ్చులే అని. నీలాంటి అమాయకురాలు తెలివి తక్కువ దాన్ని ఎలాంటి ఇంటికి పంపించాలో నాకు తెలీదా? నేను ఫైనల్ చేసిన 5 అబ్బాయిలు వాళ్ళ అమ్మా నాన్నలకి 2 కొడుకులు లేదా ఒక్కడే కొడుకు ఉన్న సంబంధాలు 3. దానికి తోడు వాళ్ళకి స్థిరచరాస్తులు ఉన్నాయి. అబ్బాయిలకి అలవాట్లు లేవు, బ్రేకప్లు లేవు. బిజినెస్ల్లో కొంతమంది, పర్మనెంట్ జాబుల్లో కొంతమంది, లైఫ్ సెక్యూరిటీలు ఉన్నాయి. చూడటానికి బాగున్నారు. వాళ్ళ క్యారెక్టర్లు బాగున్నాయి. పర్సనల్ ఎంక్వైరీలు చేసుకున్నాను. ఫ్యామిలీ హిస్టరీలు బాగున్నాయి. అత్తామామలు కూడా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఆడపడుచులు అన్న మాటే లేదు అక్కడ. వాళ్ళు ఉద్యోగాల మీద ఆధారపడి బ్రతకక్కర్లేదు. కూర్చుని తిన్న 10 తరాలకి తరగనంత ఉంది. నువ్వెంత అమాయకురాలువో వాళ్ళంత తెలివైన వాళ్ళు. మన మీద ఆధారపడి మనం ఏమిస్తామా అనే గోతికాడ నక్కల్లాగా లేదా కుక్కల్లాగా నోరు తెరుచుకొని కూర్చున్న వాళ్ళు కాదు. 0 ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు వాళ్ళు. పిల్ల మంచిది, క్యారెక్టర్ ఉందైతే చాలు అనుకుంటున్నారు. కట్న కానుకలు కూడా ఏమీ అక్కర్లేదన్నారు. పెళ్లి ఖర్చులు కూడా అక్కర్లేదు. ఎదురు నీకే కేజీ బంగారం డైమండ్ సెట్ పెట్టి పెళ్లి చేస్తాం. కళ్యాణ మండపంలోకి వచ్చి కూర్చొని మీ అమ్మని నన్ను అక్షింతలు ఇస్తే చాలు అన్నారు 5 సంబంధాల వాళ్ళు. నేను ఓకే చేశానంటే వాళ్ళు ఎన్నుండాలో నీకు తెలుసా? నోరు మూసుకొని లోపలికి వెళ్ళు అన్నాడు ఆయన. అనేసరికి రాధ కన్నీళ్లతో లోపలికి వెళ్ళిపోయిందే. ఆ తర్వాత మురారికి దుఃఖం వచ్చిందే. వెళ్ళి ఆలోచించుకున్నాడు మురారి. ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోవచ్చినాయి. ఇంకా 4 ఎగ్జామ్స్లో ఫైనల్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ అవుతాయి. రాధ అన్నాడు. చెప్పు మురారి అంటే, నువ్వు తప్ప నా జీవితంలో ఏ ఆడది ఉన్నా నేను ఆడదాన్ని తాకటానికైనా ఆడదాని వైపు కన్నెత్తి చూడటానికైనా నేను సిద్ధంగా లేను. నేను మాత్రం నిన్ను తప్ప వేరే వాళ్ళని ఊహించుకోగలనా అందే. అలాంటప్పుడు మీ నాన్నగారు ఈ పెళ్ళికి ఒప్పుకునేలా లేరు. ఏం చెయ్యాలి? నాకు అదే అర్థం కావటం లేదు అంది రాధ. అయితే ఒక పంచే, మనం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని గుళ్ళో పెళ్లి చేసేసుకుందాం రాధ అంటే, అమ్మా నాన్న నన్ను జీవితంలో క్షమిస్తారా? నాన్నగారు వెలేస్తారేమో. ఇప్పటి వరకు అమ్మా నాన్న చెప్పింది వింటాం తప్ప ఏ రోజు నేను వాళ్ళ ఇష్టాలకే అలాగే వాళ్ళు చెప్పిన మాట వినకుండా వాళ్ళకి విరుద్ధంగా వెళ్ళింది లేదు మురారే అంది రాధ. ఆ మాటకి మురారే, నీకో విషయం చెప్పనా? నేను నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నా. ఇప్పుడు నువ్వు నన్ను కాదు నేను నిన్ను కాదు అని వేరే వాళ్ళని చేసుకొని వాళ్ళ లైఫ్లు స్పాయిల్ చేస్తూ లైఫ్ లాంగ్ మనం రిగ్రెట్ తీసుకుంటూ మనం బాధపడుతూ వాళ్ళతో సంతోషంగా ఉండలేక వాళ్ళని సంతోషంగా ఉంచలేక వాళ్ళని పనిష్ చేసి మనం పనిష్ చేసుకుంటూ నరకం అనుభవించుదామా? లేదంటే కనుక మనమే పెళ్లి చేసుకుందామా? అసలు మనం ఇంకొకళ్ళని చేసుకోగలమా? లేదా ఇద్దరం పెళ్లి చేసుకోకుండా ఇలా మిగిలిపోవాలి? అదేమైనా మన పేరెంట్స్కి హ్యాపీనెస్ ఇచ్చి మనకి హ్యాపీనెస్ ఇస్తుందా చెప్పు అంటే, నాన్నగారు అమ్మ ఏమంటారో, మన పెళ్ళైపోతే నేను అల్లుడిని అవుతాను. ఆ తర్వాత నాకు జాబ్ వస్తుంది. ఆయన కూర్చొని నిన్ను నేను ఎలా చూసుకుంటాననేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పుకుంటాను. అవసరమైతే ఆంటీ అంకుల్ కాళ్ళు పట్టుకొనైనా నాదే తప్పని చెప్పి నీ మీదకి నేను ఏ మాట ఏ మచ్చ ఏ మరక అంటనివ్వను రాధ. నువ్వు ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు. నాకు నచ్చేదే నీ ప్యూర్ సోలు, నీ ప్యూర్ హార్ట్, నీ కైండ్నెస్, నీ మంచితనమే. నిన్ను నేను వదులుకోవటానికి ఎట్టి పరిస్థితుల్లో సిద్ధంగా లేను అని అనేసరికి సరే నీ ఇష్టం అందే. లాస్ట్ ఎగ్జామ్ రోజని కాలేజ్కి చీర కట్టుకెళ్తున్నానని రాధ చీర కట్టుకొని వచ్చేసరికి మురారి కూడా బట్టలు కొనుక్కొని ఇద్దరు కలిసి రిజిస్టార్ ఆఫీస్కి వెళ్ళి ఫ్రెండ్స్ తోడు రాగా సంతకాలు పెట్టి పెళ్లి చేసుకున్నారు.
చేసుకొని గుళ్ళో పెళ్లి చేసేసుకున్నారు. అయిపోయిన తర్వాత మెళ్ళో దండలతో రుక్మిణి కృష్ణమూర్తి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే రాధని కృష్ణమూర్తి లాగి చెంప మీద కొడితే మురారి రెండో దెబ్బకు అడ్డం వచ్చాడు. అంకుల్, మీరు కొట్టాలంటే నన్ను కొట్టండి, నువ్వెవరివయ్యా నేను కొట్టడానికి, నాకేమవుతావని కొట్టను, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నువ్వు నాకు ఏమీ కావు, నీ మీద నాకేం రైట్ ఉంది, నా కూతురు ఇంట్లో నుంచి అమ్మా నాన్నల్ని కాదనుకొని బయటకు వచ్చి మరి కనీసం మాకు మాట మాత్రం కూడా చెప్పకుండా దాని పెళ్లి మీద మాకు ఎన్ని ఆశలు ఉన్నాయో, మేము దాన్ని ఎలా చూడాలనుకున్నామో తెలిసి కూడా ఇలా దిక్కులేని అనాథలా పెళ్లి చేసుకుందనే ఏ తల్లిదండ్రులకి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు, మాకుంది ఒక్క కూతురు, నీకు 3 అక్కలు ఉన్నారు, నువ్వు కూడా అర్థం చేసుకోవాలేమో మా పెయిన్, ఒక్కసారి ఆలోచించు, నీలాంటి ఒకడికి నీ అక్కల్లాంటి వాళ్ళనే ఇవ్వటానికి మీ అమ్మ నాన్నలు ఇష్టపడరేమో, అలాంటిదే నేను మీ ఇంట్లో లాంటి ఇంట్లోకి ఎలా పంపించగలను నా కూతుర్నే, అది చేసింది తప్పున్నారా, నేను జీవితంలో నిన్ను క్షమించలేను రాధా, నీ మొహం కూడా నాకు చూపించకు, చేసుకున్న దానికి నువ్వు ఇంతకింత అనుభవిస్తావు, తండ్రి శాపం ఊరికే పోదంటారు పెద్దలు. అంకుల్, మీరు అలాంటి మాటలు మాట్లాడకండి, నేను తన్ని చాలా హ్యాపీగా చూసుకుంటాను, నీ మీద మాకు ఆ రోజు ఈ రోజు ఏ రోజు కోపం లేదయ్యా, మా అమ్మాయి చేసిన పని మాత్రం కరెక్ట్ అని ఎప్పటికీ మేము హర్షించలేము అన్న తర్వాత రుక్మిణి ఆయన లోపలికి వెళ్ళిపోయాక రాధ ఏడుస్తూ నుంచుంటే ఇద్దరిని హ్యాపీగా ఉండమని, ఎలాంటి పొరపచ్చాలు లేకుండా ఉండమని రాధ అమాయకురాలు, రాధని చాలా ప్రేమగా చాలా జాగ్రత్తగా చూసుకొని గాఢంగా పెంచుకున్నామని, రాధ ఒక్క కూతురనే కాదు నిజంగా లోకజ్ఞానం లేని పిచ్చి పిల్లే, అమాయకురాలే, నువ్వు జాగ్రత్తగా చూసుకో, కానీ ఒక్కటి మాత్రం చెప్తాను రాధ, చాలా తొందరపడ్డావు, మీ నాన్న అన్న మాటల్లో ఎంతైనా నిజం ఉంది, ఒకసారి ఆలోచిస్తే అది మీ ఇద్దరికే అర్థమవుద్ది అనేసి వెళ్ళిపోయింది ఆవిడ. ఆ తర్వాత మురారి రాధను తీసుకొని డైరెక్ట్గా ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడు. తలుపు తీసిన వరలక్ష్మి కూతుళ్ళు షాకులో నుంచుండిపోతే వరలక్ష్మికి సుందరమూర్తికి మాట రాలేదు. సుందరమూర్తి నిలబడి నవ్వేశాడు, ఏమీ మాట్లాడకుండా వెళ్ళి హారతి తీసుకురావే అన్నాడు. అనేసరికి ఎవరు నాన్న ఈ అమ్మాయి, ఏంటిదంతా అని అడిగింది వరలక్ష్మి. ఆగండి, వివరాలు అడగనివ్వండి అనేసరికి ఏంటి తమ్ముడు ఇదే అన్నారు అక్కలు. ఏం లేదు, తన పేరు రాధ, తను నేను ఇష్టపడ్డాను, ప్రేమించాను, వాళ్ళ నాన్నగారు మనకేమీ లేదని తన్నివ్వడానికి వెనకాడారు. ఏమీ లేదంటే అంది వరలక్ష్మి. నిజమే కదమ్మా, ఏమీ లేని మాట, నాన్న ఉన్నది మొత్తం నాశనం చేసిన మాట, ఆ తర్వాత ఏమీ మనకి మిగలిన మాట, నిజమే కదా. మా అక్కల విషయం అంటే మీరు చూసుకోవచ్చేమో, కానీ తన్నైతే నేనెలా హ్యాపీగా చూసుకుంటానో అనేది మీరంటే నా మీద ఆధారపడకపోవచ్చు, కానీ నేను తన్నే ఎంత అపురూపంగా చూసుకుంటాననేది ఒక తండ్రిగా ఆయన మాట్లాడిన మాటలు నాకు తప్పని ఏమనిపించలేదో. నేను జాబ్కి అప్లై చేసుకున్నాను, వస్తే నాకు చాలా హైయెస్ట్ ప్యాకేజ్తో జాబ్ వస్తుంది ఢిల్లీలో, వచ్చిన తర్వాత మనందరం కలిసి వెళ్ళి అవసరమైతే మా మామగారు క్షమాపణలు చెప్పైనా నేను ఆయన కాళ్ళు పట్టుకునైనా సరే తప్పు నాదేనని చెప్పి ఒప్పించుకుంటాను. నేను రాధకు పుట్టిల్లు దూరం చేయాలని నేను అనుకోవట్లా, రాధ చాలా చాలా మంచిది, అమాయకురాలు, నోట్లో వేలు పెడితే కొరకలేనంత అమాయకత్వం, పిచ్చిదే, మంచి హృదయం, ఇక నోరు లేని పక్షులన్నా నోరు లేని జీవాలన్నా అమితమైన ప్రేమ, మనుషులంటే ఇంకా ఇంకా ఇష్టం, ఎవరో ఒకరికి హెల్ప్ చేస్తూనే ఉంటుంది. రాధకు పనులు చేయటం చేత కాదు, రాధకి నువ్వే పనులు చెప్పొద్దు, రాధని చాలా గారాబంగా పెంచారో, నువ్వు చూసుకోగలిగితే చూసుకో, లేదంటే నేను ఇప్పుడే రాధని తీసుకొని వెళ్ళిపోతానంటే ఏం మాటలు నాన్న అవి, నాకు 3 కూతుళ్ళు, తనతో కలిపి 4 కూతుళ్ళు అనుకుంటాను, పిచ్చి మాటలు మాట్లాడతావేంటి, తన కాలు కింద పెట్టనివ్వకుండా మహారాణిలా చూసుకుంటాను, వాళ్ళ పుట్టింట్లో కూడా అలా చూసుకోలేదేమో అనేలా చూసుకోకపోతే అడుగు అనేసరికి ఏం మాటలు తమ్ముడు అవే, మాకు నువ్వొకటి తనొకట అన్నారు అక్కలు. అనేసరికి సుందరమూర్తి కొడుకు తల మీద రాధ తల మీద చెయ్యేసి హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అన్నాక వరలక్ష్మి హారతిచ్చి కుడికాలు పెట్టి లోపలికి రామ్మా అన్నాక శోభనం ఏర్పాట్లు చేశారు. శోభనం ఏర్పాట్లు చేస్తే గదిలోకి పంపించారు మురారిని రాధనే. అయితే మురారి, మీ నాన్నగారు అన్న మాట ఎంతైనా నిజం, నా చెవిలో ఆయన మాట్లాడిన మాటలు ప్రతిధ్వనిస్తున్నాయి, ఇప్పుడు నేను నిన్ను ఒంటి మీద చెయ్యేసి నా దాన్ని చేసుకుంటే కేవలం నేను సెక్స్ కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నట్టు, సెక్స్ కోసమే నేను తాళనేది అడ్డం పెట్టుకొని నీ తల్లిదండ్రులకి నిన్ను దూరం చేసినట్టు అవుతుంది. అలా కాకుండా నాకు జాబ్ వచ్చే నిజంగానే నా రెస్పాన్సిబిలిటీస్ అసలు ఏంటనేది నేను ఒకసారి తెలుసుకోవాలనుకుంటున్నాను. అమ్మ నాన్నకున్న జాబ్తో అలాగే
ఈ ఇంటితో వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు. రేపొద్దున నాన్నకి జాబ్లో అంకుల్ అన్నట్టు నిజంగానే రేపు పెన్షన్ రాకపోయినా నాకెటు ఈ ఆస్తుల మీద ఆశ లేదు కాబట్టి ఒక పోర్షన్లో వాళ్ళుండి ఒక పోర్షన్ అద్దెకిచ్చుకున్న 20,000 వస్తాయి ప్రతి నెల. వాళ్ళిద్దరూ బ్రతకడానికి అవి సరిపోతాయి. ఇక అమ్మా నాన్న దగ్గర సేవింగ్స్ గోల్డ్ ఎటు ఉంటుంది. అవి పెట్టి అక్కలకి పెళ్ళిళ్ళు చేసి పంపించేస్తారు. ఇక నేను నిన్ను తీసుకొని జాబ్ రాగానే వెళ్ళిపోతాను. ఆ తర్వాత ముందు నాకు ఎప్పుడైతే జాబ్ వచ్చిందో అప్పుడు వెళ్ళి మీ నాన్నగారితో మాట్లాడి ఆయనకి సారీ చెప్పి ఒప్పించాక ఆయన ఇష్టపూర్వకంగా నన్ను అల్లుడుగా అంగీకరించిన తర్వాతే మన ఇద్దరం ఏకమవుదాం అని రాధని గుండెల మీద పడుకోబెట్టుకొని ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకొని రాధని ఒక తండ్రిలా స్నేహితుల్లా ఆమెని ఒక అన్నలా తమ్ముళ్ళ అమ్మలా ప్రొటెక్టివ్గా చూసుకుంటూ రాధతో కబుర్లు చెప్తూ పడుకోబెట్టుకున్నాడు. ఆ తర్వాత తెల్లారి నుంచే రాధకి ఏమేం కావాలో ప్రతి ఒక్కటి తనే గమనిస్తూ ప్రతి ఒక్కటి చెప్పి మరీ చేయించేవాడు వరలక్ష్మి వాళ్ళతో. ఏ టిఫిన్ తింటుంది, తను లేటుగా నిద్ర లేస్తుంది, లేపొద్దు అని చెప్పేవాడు. పద్దాకి ఏసీలోనే ఉండే అలవాటు, ఏసీ ఆఫ్ చేయొద్దని చెప్పేవాడు. ఇక దానికి తోడు రాధతో కూర్చుని ముచ్చట్లు చెప్పడం, రాధను బయటికి తీసుకెళ్ళటం, రాధని ఒక్క మాట అనకుండా గారాబం చేయటం, తనే తినిపించుకోవటం. రాధ ఇప్పుడు జ్యూస్ తాగుద్దని, రాధకి జ్యూస్లో నువ్వు షుగర్లు వేయొద్దని, స్టీవియా వేయమనమని, అలాగే రాధ నైట్ భోజనం చేయదని, ఫ్రూట్స్ తింటుందని, రాధ కోసమనే పుల్కా చేయమనమని, రాధ కోసమని రాధ నాన్ వెజ్ తింటదని, వెజ్జులు తిందని, శనివారాలు మంగళవారాలు ఇలాంటివేవి తనకు ఉండవని, తనకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టమని, బయటికి తీసుకెళ్ళి చాట్ తినిపించుకొని తెచ్చుకొని మూవీస్ తీసుకెళ్ళి షాపింగ్కి తీసుకొచ్చి అమ్మ నాన్న అనే కులికి పడితే దగ్గరికి తీసుకొని పడుకోబెట్టుకొని చాలా గారంగా చూసుకునేవాడు. అలా కరెక్ట్గా ఒక నెల రోజులు గడిచిపోగానే ఒకరోజు మురారికి మెయిల్ వచ్చింది. మెయిల్ వచ్చి రావడంతోనే మురారి సంతోషానికి అవధులు లేవు. తను ఏదైతే ప్రాజెక్ట్ పంపించాడో దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి దాంట్లో పర్సంటేజ్ ఇవ్వటంతో పాటు మురారికి జాబ్ ఆఫర్ లెటర్ కూడా పంపించారు. హైయెస్ట్ ప్యాకేజ్ కాంట్రాక్ట్ రాయమన్నారు 15 ఏళ్లకే. ఆ తర్వాత కూడా తన వర్క్ సర్వీసు ఎఫిషియన్సీ నచ్చితే పర్మనెంట్గా ఉంచుకుంటామన్నారు, అబ్రాడే పంపిస్తామన్నారు. ఇష్టం లేదంటే తన్ని ఢిల్లీలోనే వాళ్ళ హెడ్ ఆఫీస్లో వర్క్ చేయమని చెప్పారు. 3 నెలలు ట్రైనింగ్ ఉంటుంది గుజరాత్లో, అతన్ని రమ్మన్నారు. చాలా సీరియస్ ట్రైనింగ్ అని చెప్పారు. ఫోన్లు యూజ్ చేయకూడదు అక్కడ అన్నారు. మొత్తం అకామిడేషన్ వాళ్ళదేనన్నారు. ఆ తర్వాత ఇక వాళ్ళు అన్ని రిక్వైర్మెంట్స్ చెప్పేశారు మురారికి. చెప్పిన తర్వాత చాలా చాలా నచ్చింది మురారికి వాళ్ళు ఇచ్చిన ఆఫర్ కూడా. దాంతో జీవితం సెటిల్ అయిపోద్ది. రాధని చాలా సంతోషంగా చూసుకోవచ్చు. రాధని జాబ్ చేస్తానని గొడవ పెడుతున్నా ఇక్కడ అప్లై చేయనివ్వండి, రేపు తనకి ఎక్కడో చోట జాబ్ వస్తే అక్కడ ఏదో సరదాగా చేసుకుంటుందిలే అనే మురారి అప్లై చేయనివ్వలేదు ఈ నెల రోజులుగా. దాంతో మురారి ఫస్ట్ ఆ విషయం రాధకి చెప్తే మురారిని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని హ్యాపీగా ఫీల్ అయింది. ఈలోపు రాధ వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది. రుక్మిణి ఫోన్ చేస్తే బయట వచ్చి కలుస్తాను అని చెప్పింది. ఇంటికే రమ్మను అన్నాడు మురారి. రానందమ్మ, నాన్నతోనే కలిసి వస్తానంది. అలా రాకూడదంట నాన్న లేకుండా, నిన్ను నన్ను రమ్మందంటే మురారి రాధని తీసుకొని ఆవిడ హోటల్లో దిగితే అక్కడికి వెళ్ళాడు. బాగున్నారా ఆంటీ అని అడిగితే బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు అని అడిగితే బాగున్నామా ఆంటీ, అంకుల్కి నా మీద కోపం పోయిందా అంటే, కోపం అని ఎందుకు అనుకుంటావు బాబు, నీ మీద మాకు ఆ రోజు ఈ రోజు ఏ రోజు కోపం లేదు. నిజం చెప్పాలంటే బాధే ఉంది. ఎందుకంటే రాధని మేము ఎంత అపురూపంగా పెంచుకున్నామో నీకు తెలియదు. ఆయన ప్రాణం ఆశ సర్వస్వం రాధ మీదే ఉన్నాయి కాబట్టి రాధ పుట్టాక ఆయన ఇంకో బిడ్డను కూడా కనలేదు. ఆయనకి అదంటే పంచప్రాణాలు. దానికోసమే జీవితంలో ప్రతి రూపాయి ముడేసుకొని వస్తూ దాన్ని ఎంతో కష్టపడి దాన్ని ఏ కష్టం కలగకూడదనే ఆయన ఎంతో అపురూపంగా పెంచి ఒక మంచి ఇంటికి పంపాలనుకున్నాడు. తండ్రిగా ఆయన అనుకున్న దాంట్లో దురుద్దేశం ఏమీ లేదు కదయ్యా, మీరే అర్థం చేసుకోవాలి అని ఆవిడ బ్రీఫ్ కేసు ఓపెన్ చేసి ఒక పెద్ద బాక్సు రాధ చేతికిచ్చింది. మురారిని అవన్నీ లెక్క చూడమని అంటే, ఎందుకంటే ఇవన్నీ అన్నాడు. ఇవి రాధ కోసం మేము చేయించిన నగలు. ఎవరి కోసం అవి? రాధకే కదా, రాధే కదా వేసుకోవాల్సిందే. ఈ కోపతాపాలన్నీ ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, కానీ ఆడపిల్లకి ఏమీ పెట్టకుండా అత్తారింటికి పంపించామని పేరెందుకు? రేపొద్దున ఏ వ్రతం ఏ నోము జరిగినా ఏమీ వేసుకోకుండా ఉండటం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి అసలు అత్తగారు మార్చాల్సినటువంటి తాళి పసుపు దారంతోనే ఉండిపోయింది ఇన్నాళ్ళుగా రాధ. ఆవిడ తీసుకొచ్చిన పెద్ద గొలుసులోకి నల్లపూస ఎర్రపూస ఆవిడ బ్యాగులో ఉన్న తాళ్ళలోకి ఆవిడ ఎక్కించి
తెచ్చి ముత్యాలేసి రాధ సూత్రాలు కూడా వేసి మురారితో వేయించిందే. వేయించిన తర్వాత రాధ మెళ్ళలో కట్టిన పసుపు తాడుని ఇక కొబ్బరికాయ అవన్నీ పెట్టి ఒక ముడుపులా కట్టి వెళ్ళేటప్పుడు నదిలో వదలమని చెప్పి మురారి చేతికిచ్చిందే. ఇచ్చిన తర్వాత ఇద్దరిని నూరేళ్ళు చల్లగా ఉండమని ఇక దాంతోపాటు ఒక 4 లక్షల డబ్బులు కూడా నా దగ్గర ఉన్నాయి వరకు ఇస్తున్నాను, అలాగే ఈ ₹1,00,000 పెట్టి ఏమైనా కొనుక్కోమని మొత్తం ఒక 5 లక్షల క్యాష్ కూడా వద్దంటే చేతిలో ఉంచుకోమనమని చేతిలో పెట్టి మరి నేను బయలుదేరుతున్నానని ఆవిడ వెళ్ళిపోయిందే. వెళ్ళిపోయిన తర్వాత మురారి ఆ బంగారం డబ్బులు ఇంటికి తీసుకొస్తే ఎక్కడికి వెళ్ళారు ఏమైంది అని అడిగింది వరలక్ష్మి. ఇలా వాళ్ళ అమ్మగారు వచ్చారంటే, అవునా మరి ఇంటికి రాలేదే అంటే, మామగారు లేకుండా అత్తగారు ఒకరు రాకూడదంట కదమ్మా, కరెక్ట్ కూడా కాదంట కదా అదే అని చెప్పి ఇలా నగలిచ్చారని చెప్పి చెప్పాడు. ఏది ఏమిచ్చారు అని అడిగారు అక్కలు. నేను చూశానులే అన్నే, అత్తయ్య నాకు చెప్పే అప్ప చెప్పారులే అన్నే అన్నాడు మురారి. అన్న తర్వాత ఇలా క్యాష్ ఇచ్చారన్నాడు. తీసుకెళ్ళి బీరువాలో పడేనా అన్న అందే వరలక్ష్మి. ఎందుకమ్మా బీరువాలో పెట్టడం, లాకర్లో పెడతానులే. లాకర్లో ఎందుకు నాన్న అందే. లాకర్లో ఎందుకంటే మమ్మీ రాధ తెలివి తక్కువదే, రాధ అమాయకురాలు, రాధకి లోకజ్ఞానం తెలియదు, రాధకు వాటిని జాగ్రత్తగా ఉంచుకోవటం తెలియదు. రేపు రాధ తెలియక ఏదైనా పడేసిందనుకో, నువ్వైనా అది ఎక్కడ పెట్టావు ఇది ఎక్కడ పెట్టావు ఆ మాత్రం తెలియదా, అలా ఎలా పడేసుకున్నావు, అది పిచ్చి వస్తువు అనుకుంటున్నావా అని అక్కలను అన్నట్టే అనేస్తావు రాధను కూడా. అది చిన్నబుచ్చుకుంటుంది, మళ్ళీ మన మధ్య మనస్పర్ధలు వస్తాయి ఎందుకు, అందుకే వస్తూనే నా పేరు మీద బ్యాంకు లాకరు నేను ఓపెన్ చేద్దామని డీటెయిల్స్ కనుక్కొని వచ్చాను అని వెళ్తున్నాను బ్యాంకు దగ్గరికేనని రాధను వెంట పెట్టుకొని వెళ్ళి ఆ డబ్బు తన అకౌంట్లో వేసేసుకొని ఇక లాకర్ తీసుకుని ఆ బంగారం అంతా లాకర్లో జాగ్రత్తగా పెట్టుకొని వచ్చాడు మురారి. దాంతో ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకొని ఏమీ మాట్లాడలేదు ఇంట్లో వాళ్ళంతా. ఆ తర్వాత మురారి ఇలా జాబ్ వచ్చిందని చెప్తే, ఎప్పుడు అంది వరలక్ష్మి. వచ్చి కూడా ఒక వారం అయిందిలేమ్మా అంటే, చెప్పనే లేదేరా, చెప్దాం అనుకునేలోపు ఏదో ఒక టెన్షన్లో నేను ఇలా ట్రైనింగ్కి వెళతాను, నేను రాధ గురించి ఆలోచించుకుంటున్నాను అంటే, అమ్మాయి మా దగ్గర ఉంటుంది లేరా, పోనీ ఏదైనా ఫ్రెండ్ దగ్గర ఉంటావా రాధ, మన కాలేజ్ ఫ్రెండ్స్ ఉన్నారుగా అంటే, నీ ఇష్టం అందే. అంటే వద్దులేమ్మా మా దగ్గరే ఉందు కానీ, ఎన్నాళ్ళరా ట్రైనింగు, 3 నెలలు, ఆ 3 నెలలు పిల్లని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాం, ఇట్టే గడిచిపోతే కళ్ళు మూసి తెరిసేలోపు వెళ్ళిరా నువ్వు అనేసరికి, నాకు నువ్వేమీ ప్యాకింగులు చేయొద్దు, అక్కడికేమీ అవుట్ సైడ్ ఫుడ్ వాళ్ళు అలౌ చేయనన్నారు, అక్కడికి వెళ్తే ఫోన్ మాట్లాడటం కూడా కుదరదరా రాధ, నాకు మెయిల్స్ పెట్టినా నేను చూసుకోవటం కూడా కుదరదు, జాగ్రత్త అని చెప్పాడు మురారి. చెప్తే, ఉంటానులే వదిన వాళ్ళు ఉన్నారుగా, అత్తయ్య మామయ్య ఉన్నారుగా అంది రాధ. ఆ తర్వాత సరేనని ఇక మురారి బయలుదేరే టైం వస్తే టికెట్స్ అన్నీ బుక్ చేసుకొని వెళ్ళేటప్పుడు రాధ ఏడ్చిందే. ఏడిస్తే దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని, నేను తిరిగి వస్తానంట, తిరిగి వచ్చేసరికి నాకు మంచి జాబ్ వస్తుందంట, వచ్చి రాగానే అమ్మ నాన్నని తీసుకెళ్ళి అత్తయ్య మావయ్యనే ఒప్పించి వాళ్ళ కాళ్ళు పట్టుకునైనా, ఆ మాట కాళ్ళు పట్టుకునైనా అన్నప్పుడు వరలక్ష్మి సుందరమూర్తి అలాగే చూశారో మురారి వైపు, ఒప్పిస్తాను నేను. ఆ తర్వాత రాధని తీసుకెళ్ళి నేను ఢిల్లీలో కాపురం పెట్టుకుంటానంట, రాధకి చాట్ అంటే ఇష్టం కదా, అన్లిమిటెడ్ చాటు అన్లిమిటెడ్ స్వీట్స్ రోజు తినొచ్చు, నీకు లెహంగాస్ ఘాగ్రాస్ అంటే ఇష్టం కదా, అక్కడ బోల్డ్ అన్ని మిర్రర్ వర్క్కి దొరుకుతాయి, బోల్డ్ అంత షాపింగ్ చేసుకోవచ్చు రాధ. ఈలోపు నాన్న అమ్మ ఈ ఇల్లు పై పోర్షన్ అద్దెకిచ్చుకుంటారు, నాన్న రిటైర్ అయినా సరే వాళ్ళ డబ్బులు వాళ్ళకి సరిపోతాయి, అమ్మ నాన్న అక్కల్ని సెటిల్ చేసుకొని వాళ్ళకి ఈలోపు సంబంధాలు చూసేసుకొని నేను వచ్చేలోపు ఈ 3 నెలల్లో రెడీగా ఉంచుతారు, నేను వచ్చేసరికి సేవింగ్స్లో నుంచి వాళ్ళకి పెళ్లి చేసేస్తారంట. ఆ తర్వాత మనం వెళ్ళిపోతాం, ఇంకా రాధకి మురారికి హనీమూన్ అయిపోద్ది, హ్యాపీగా పిల్లలు పుట్టేస్తారు, అప్పుడు రుక్మిణి ఆంటీ కృష్ణమూర్తి అంకులు వస్తారు. ఇటప్పుడప్పుడు మనం 6 నెలలకోసారి అమ్మ నాన్న దగ్గరికి వచ్చి వెళితే అప్పుడప్పుడు వీళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు. ఇక అక్కలకి అప్పుడప్పుడు 2 నెలలకోసారి 3 నెలలకోసారి ఫోన్ చేసి బాగున్నారా అని అడుగుతామంట. సరేనా బంగారం, మరి నేను చెప్పింది బాగుందిగా నా రాధమ్మ తల్లి, ఇంకేడవదుగా అని చెప్పేసరికి అవన్నీ వింటూ నుంచున్నారు వాళ్ళు. సరిసర్లేరా మేము లేవా ఏంటి, మేము చూసుకోమా ఏంటి, నువ్వు వెళ్ళు నాన్న అన్నాక ముద్దు పెట్టుకొని జాగ్రత్త అని చెప్పి
నేను జర్నీ చేస్తున్నంతసేపు నీతో మాట్లాడుతూనే ఉంటాను బంగారం అని వెళ్ళిపోయాడు ట్రైన్ ఎక్కి. ఆ తర్వాత ఇక ఇటు రాధ ఇంటికి రాగానే రైల్వే స్టేషన్ నుంచి కాసేపు ఏడ్చింది. ఏడ్చిన తర్వాత మురారికి ఫోన్ చేస్తే, ముందు నువ్వేదో ఒకటి తిను, ఫ్రిడ్జ్లో ఫ్రూట్స్ ఉంటాయి, వెళ్ళు, ఆల్రెడీ కట్ చేసి పెట్టమన్నాను, అమ్మకు ఫోన్ ఇవ్వు, అమ్మ రాధకి ఫ్రూట్స్ కట్ చేయి, ముందు నువ్వు చేతులు కడుక్కో అని కట్ చేసి ఇచ్చిన తర్వాత అవి తీసుకొని బెడ్రూమ్లోకి వచ్చాక డోర్ లాక్ చేసుకో, ఏసీ వేసుకో, మంచం మీద కూర్చొని తింటా, నాతో వీడియో కాల్ మాట్లాడు అని చెప్తే మాట్లాడుతూ కూర్చుంది రాధ. ఈలోపు ఈ ఇంట్లో వరలక్ష్మి, సుందరమూర్తి కూతుళ్ళు ముగ్గురు కలిసి హాల్లో డోర్లన్నీ మూసేసి మొత్తానికి వెళ్ళి సుందరమూర్తి వరలక్ష్మి బెడ్రూమ్లో మంచం మీద గుండ్రంగా కూర్చున్నారు 5. చూసావా అమ్మ వాడు ఎలా మాట్లాడెళ్ళాడో అన్నారు కూతుళ్ళు. మాట్లాడనివ్వండి, వాడినేమైనా నేను ఇష్టపడి కన్నానా, వాడేమైనా నాకు పుట్టాలని పుట్టాడా? మిమ్మల్ని బాగు చేయటం కోసమే కదమ్మా వాడు నాకు పుట్టిందే. అసలు నేను మీ ముగ్గురు పుట్టిన తర్వాత పిల్లలే వద్దు, బంగారు తల్లులు ఆడపిల్లలైతే చాలు నాకు, నేనేమి వారసున్న కనాలి, మగపిల్లాన్ని కనాలని ఇతంతో నేను ఏ రోజు చెప్పింది లేదు. నా దరిద్రానికి ఆపరేషన్ కాస్త ఫెయిల్ అయ్యి అబార్షన్ చేయించుకుందామన్న కడుపు చేయించుకోకూడదని డాక్టర్లు అన్నారని ఈ దరిద్రాన్ని మోసి కనాల్సి వచ్చింది. కన్న తర్వాత వీడిని కాళ్ళ కిందేసి తొక్కుతూ బాగానే పెంచుకొచ్చాను ఒక టైం వరకు, వీడిని పనివాడి కన్నా హీనంగా చూసుకుంటూ. అయితే కరెక్ట్గా అదే టైంకి నా మీద మా అన్నయ్య గాడికి ప్రేమ పుట్టుకొచ్చి, మా అన్న వెంకట్రావు ఎటు వాడి పెళ్ళాం ప్రమేలకి మేమంటే పడదు కాబట్టి ఆ ఎదవ వాడి కూతుర్ని తీసుకొని వచ్చాడు. దానికి అలా 13వ ఏట పెద్ద మనిషి అయిందో లేదో, మీ తమ్ముడికో 14 ఉంటాయి, దానికో 14 ఉంటాయి. అది ఆ వయసుకే మీ తమ్ముడి మీద కాలు చేసుకొని పడుకొని, ఆ వయసుకే అది అన్నమాట ఏంటే, నాకు బావ చాలా నచ్చాడు, నేను బావని ప్రేమిస్తున్నాను, బావనే పెళ్లి చేసుకుంటాను పెద్ద అయిన తర్వాత, బావ ఎవరిని ప్రేమించడానికి వీల్లేదు, నువ్వు చూసుకో అత్త, బావ ఎవరిని పెళ్లి చేసుకోవటానికి వీల్లేదు, నాన్నే నుంచి బావని చదివిస్తాడు, బావకు కావలసినవన్నీ మేమే చూసుకుంటాము, ఏ నాన్న అని మా అన్నయ్య వెంకట్రావుని ముందే ఉచ్చు బిగిచ్చి కూర్చోబెట్టింది వాడి కూతురు సరోజ. వాడికి కూతురు అంటే పంచప్రాణాలు. కూతురు కాకుండా వాడికి నీరజ్గాడు కొడుకున్నా సరే వాడికి కూతురు అంటే పంచప్రాణాలు. ఆ రోజు నుంచే ఇక నీకెటు మేమిచ్చిందంతా నువ్వు నీ మొగుడు నాశనం చేసుకున్నారు కాబట్టి, నా కూతురు నీ కొడుకునే పెళ్లి చేసుకుంటానంటుంది కాబట్టి, నీ కొడుకు ఏది చదువుకుంటానంటే అది నేను చదివిస్తాను, నా కూతుర్ని నీ ఇంటి కోడలుగా పంపిస్తాను, నా కూతుర్ని బాగా చూసుకో అని చెప్పి ఆ రోజు నుంచి వాడు మన ఇంట్లోకి ఎప్పుడు కావాలంటే అప్పుడు 50,000 అడిగితే 50,000, 1,00,000 అడిగితే 1,00,000 ఎప్పుడో అయిపోయినాయి. మనం ఆస్తులు అమ్ముకున్న డబ్బులు ఎప్పుడో కడిగిపోయిందే మన దగ్గర ఉన్న బంగారం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మన ఇంటి ఖర్చులు కానీ, మనకి లగ్జరీలకు కానీ, పై ఖర్చులకు కానీ, మీ చదువులకు కానీ మీ మామయ్యగా సర్దుకుంటా వస్తున్నాడో. ఎప్పుడైతే ఇక వాడి కూతురు వీడిని ఇష్టపడుతుందని తెలిసిందో ఆ రోజు నుంచే బావని ఒక్క మాట అన్నా మీ ప్రాణం తీసేస్తానని చెప్పి వెళ్ళింది. అది అప్పుడే నాకు. దాంతో మనం అందరం కలిసి వీడితో నటిస్తూ వీడి అడుగులకి మడుగులొత్తుతూ అప్పటి వరకు నిన్ను క్రమశిక్షణగా పెంచాం, నువ్వు మంచోడివి, ఇక నుంచే నువ్వు రాజకుమారుడు అని వీడి కాలు కందకుండా పెంచుకొచ్చాం. వాడికి కావలసిన బట్టలు, వాడికి కావలసిన ఫీజులు, వాడికి కావాల్సిన ఏదైనా సరే చదువుకుంటానన్న చదువు మొత్తం మీ మామయ్యే చదివించుకుంటా వచ్చాడు. మధ్య మధ్యలో సరోజ వచ్చి చెక్ చేసుకుంటానే ఉందే వాడిని మనం ఎలా చూస్తున్నామా అని. అది వచ్చి వాడి మీద తెగ మోజు పడిపోయి మీద పడి పెళ్లికి ముందే కాలు జారాలనుకున్నా వీడు దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించడు. వచ్చినప్పుడు అనేసి వదిలేస్తాడు. అది వీడి కోసం వచ్చేటప్పుడు బోలెడన్ని కొనుక్కొస్తుంది. నాన్న మరదలు నీ కోసం తెచ్చిందంటే నాకు నచ్చలేదు అంటే అది ఉన్నంతసేపు ఏం మాట్లాడకుండా తర్వాత మీ నాన్న వాడుకునేవాడు వాటన్నిటినీ కూడా. ఇలా వీడికి ఏమీ తెలియనివ్వకుండా వీడిని పెంచుకొస్తూ నేను ఇప్పటి వరకు ఎందుకు మీకు పెళ్ళిళ్ళు చేయలేదో, ప్రపంచం మొత్తం కూతుళ్ళకి పెళ్లి చేయకపోవటం ఏంటి, కొడుకు కన్నా నీ కూతుళ్ళు పెద్దోళ్ళు కదా అన్నా, ఏమే సుష్మా నువ్వు వాడికన్నా ఎంత పెద్ద, నువ్వు పుట్టిన తర్వాత 2 ఏళ్లకు సరిత పుట్టింది, నువ్వు సరిత పుట్టాక 2 ఏళ్లకు అనూష పుట్టింది, అనూష పుట్టాక 4 ఏళ్లకి మురారి పుట్టాడు. అంటే నువ్వు వాడికన్నా దాదాపు 10 ఏళ్ళు పెద్దదానివే. అంత పెద్దన్నా ఎందుకు చేయటం లేదో తెలుసా,
మీరు బయట మేము ఆపుకోలేకపోతున్నామమ్మా కోరికలు అన్న, కాలేజీల్లో విచ్చలవిడిగా తిరిగినా మీకు కడుపులు తీయించడానికైనా సిద్ధపడి ఇష్టపడ్డానే కానీ ఇప్పటికీ మీరు మీకు నచ్చిన బాయ్ ఫ్రెండ్స్తో నచ్చిన హోటళ్లలో బుక్ అయ్యే మీరు సుఖపడి వస్తున్నా నేను ఎందుకేమీ అంటలేదో. వయసుతో వచ్చే కోరికల్ని ఎవరూ తొక్కేసి ఆపుకోలేము. అలా అనుకుంటే పెళ్లికి ముందు అనుకోకుండా మా ఊరు వచ్చిన మీ నాన్న నేను 24 గంటల్లోనే 5 సార్లు శారీరకంగా కలిశాము. అదే జాతరలో వరిగడ్డి వామి చాటుకెళ్ళే తర్వాత మీ నాన్న నన్నే చేసుకుంటానని చేసుకోలా. వయసు కోరికలు తమాయించుకోగలిగినవి కాదు. వాడికి ఇక ఎంటెక్ వరకు దాంతో ఎంతెంత కులికాడో, దాంతో ఏమేం చేశాడో మనం చూసామా ఏంటి? వాడికి అమ్మ ధ్యాస ఉండదు, అబ్బ ధ్యాస ఉండదు, అక్కల ధ్యాస ఉండదు. కానీ నేనెందుకు మీకు పెళ్ళిళ్ళు చేయలేదో తెలుసా అమ్మ? వీడు ఎందుకు పనికిరాడు, వేస్ట్, చెత్తబుట్టైనా ఉపయోగపడుద్ది, ఈ ఎదవ ఎందుకు ఉపయోగపడతాడు అనుకుంటే వీడి మీద అది పడ్డ మోజే మనకు అస్త్రమైంది. దాంతో ఇక అది కనుక వీడిని చేసుకుందనుకో, దానికి ఎలా లేదన్నా మా అన్న తక్కువగా పెట్టిన 50 కోట్ల ఆస్తి పెడతాడు. మీకు ఒక్కొక్కళ్ళకి 10 కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చి పెళ్ళిళ్ళు చెయ్యాలనుకున్నా. ఎందుకంటే దానికి మగపిచ్చి రెండూ ఎక్కువ. వీడితో పడక సుఖానికి అలవాటు చేసి దాన్ని బెడ్రూమ్లో పడేస్తే అది మీకు నేను ఎంత దోచిపెట్టినా పట్టించుకునే రకం కాదు. ఈలోపు మీ నాన్నకి మీ నాన్న అన్నదమ్ములు ముష్టేసిన కొంపిదే. ఇలాంటి ఇంట్లోనా నేను ఉండాల్సిందే? మేము ఒక బెంజ్ కారు కొనుక్కొని, ఒక ప్యాలెస్ లాంటి విల్లా కొనుక్కొని మీ నాన్న నేను సుఖపడాలనేది, ఒక 10 కోట్లు మా పేరు మీద వేసుకొని వేసిన నగ వేయకుండా, కట్టించీర కట్టకుండా, ఇంట్లో 10 మంది నౌకర్లు చాకర్లతో సుఖపడాలనేది నాకు ఎప్పటి నుంచో ఉన్న కోరిక. అవన్నీ నెరవేరాలంటే సరోజ ఈ ఇంటి కోడలుగా రావాలి. వీడిని చదువుకోమని కాలేజీకి పంపిస్తే వీడు చదువుకోవద్దు, అవన్నీ మానేసి వీడు దీంతో ప్రేమాయణాలు, దాని బాబు ఒప్పుకోకపోవటాలు, వీడు దాన్ని పెళ్లి చేసుకొని ఇంటి ముందుకు రావటాలు. ఆ తర్వాత తెలిసింది నాకు విషయం, వాడు దాన్ని ముట్టుకోలేదని. మనం శోభనం గదిలోకి పంపించిన రోజు వాడు అది చాలా చేసేసుకున్నారులే, కొత్త మోజులో ఉన్నాడు, మోజు తీరిందాక ఊరుకుంటే గనక తర్వాత మన పని సుగం అయిపోద్దిలే అనుకున్నాను నేను. అయితే నిజానికి వాడు ఉద్యోగం వచ్చేంత వరకు, మావ మెచ్చేంత వరకు నిన్ను ముట్టుకోనని శీలవంతుడుగా ఉండి, వాడు రేపు సరోజ దగ్గర మనం తలదించుకోవాల్సిన పని తేకుండా వాడే కాపాడాడు మన్నే. ఇక ఎప్పుడో నేను ఒక మాట అనుకున్నదే మీ నాన్న నేను కలిసి, అదేంటంటే సరోజ మన ఇంటి కోడలుగా వచ్చిన తర్వాత దాన్ని మీ అన్న పడగదిలోకి పంపించేసిన తర్వాత ముందు మెల్లగా దానికి పెట్టే సగమాస్తి పెట్టించుకొని, తర్వాత మెల్లగా మా వదినకి ఏదో ఒకటి కలిపి పెట్టి, ఆ తర్వాత మా అన్న కొడుకు వారసుడని మురిసిపోతున్నాడు మా అన్న, ఆ నీరజ్ గాడికి ఏదో ఒకటి కలిపి పెట్టేసి వాడి వంశం అక్కడితోనే నిర్వంశం చేసేసి, ఆ తర్వాత మా అన్న చేత మిగతా ఆస్తి అంతా సరోజ పేరు మీద రాయించుకొని వాడికి కూడా ఏదో ఒకటి కలిపి పెట్టి పైకి పంపుదాం అనుకున్నాను. అయితే అలా అయితే ఆస్తి మొత్తం దాదాపు 150 కోట్లు మనకే వస్తుంది. ఆ ఆస్తి మొత్తం వస్తే అసలేక మనం ఎంత సుఖపడవచ్చు అనేది నేను ఆలోచించుకుంటే, ఇప్పుడు మళ్ళీ నాకు వీడు దీన్ని ఒకదాన్ని పందిచ్చి పెట్టాడు. ఇప్పుడు దాన్ని ఏం చేయాలనుకుంటున్నావమ్మా? ఏం చేసేదేముంది, నాకు ప్లాన్ ఉంది, ఇది నా ప్లాను. నా ప్లాన్ ప్రకారం అది విందనుకో ఓకే, వినలేదనుకో 3 ప్రాణాలకు బదులు 4వ ప్రాణం కూడా పోద్ది. చేయగలిగింది ఏముందమ్మా? ఇప్పుడు మనం సుఖపడాలి అనుకున్నప్పుడు ఇప్పుడు రాజు యుద్ధం చేస్తాడు. యుద్ధంలో రాజుకి దెబ్బలు ఎన్ని తగులుతాయో తెలియదు కానీ చాలామంది భటులు పోయి వాళ్ళ పెళ్ళాలు ముండ మోస్తూ ఉంటారు. అలాగే ఇది కూడా సహజమే మనలాంటి వాళ్ళం బాగుపడాలంటే అని అనుకున్న తర్వాత వాడికి కనీసం అక్కలు ఇప్పుడు దాకా పెళ్ళిళ్ళు చేసుకోలేదే, ఎందుకు చేసుకోలేదు అనేది ఉందేమో చూసావమ్మా. సేవింగ్స్ ఉన్నాయంట, ప్రాపర్టీలు అమ్మిన డబ్బులు ఉండుంటాయి కదా, అవి పెట్టి మాకు ఏ అడుక్కు తినే అలగా వెధవల్నిచ్చి చేయమనమని వాడన్నమాట. ఇప్పుడు నాన్న కానీ నువ్వు కానీ లేకపోతే మేమేమైపోయేవాళ్ళం? అమ్మ, మీ నాన్న నేను ఒకే మాట మీద ఉండే మొగుడు పెళ్ళాలో, మేమున్నంత వరకు మీకు ఏ లోటు రాదు, మీరు అనవసరంగా టెన్షన్ పడబాకండే అనేసింది వరలక్ష్మి. అప్పటిదాకా ఎవరికీ తెలియని విషయం, వరలక్ష్మి సుందరమూర్తి ముగ్గురు కూతుళ్ళు కూర్చొని హ్యాపీగా మందు తాగారు, హ్యాపీగా మంచింగులు స్విగ్గీలు పెట్టుకొని తెప్పించుకొని తిన్నారు. అయిపోయిన తర్వాత
హ్యాపీగా సుందరమూర్తి కోసం ఒక ఆడది వచ్చింది. దాన్ని గదిలోకి పంపి వరలక్ష్మి ఇంకొక గదిలోకి వెళ్ళిపోతే వరలక్ష్మి కోసం ఎవడో ఒకడొచ్చాడో, వాడితో వరలక్ష్మి ముగ్గురు కూతుళ్ళ గదుల్లోకి ఎవడెవడో వచ్చారో ఇక వాళ్ళతో వాళ్ళు సుఖపడుతూ అది కొంప బ్రోతల్ హౌసా అన్నట్టుగా ఉంది ఆ ఇంటి వ్యవహారం. ఇవేవీ తెలియనీయకుండా ఇన్ని సంవత్సరాలుగా మురారితో వీళ్ళు ఎంత బాగా యాక్ట్ చేశారన్నది ఆ భగవంతుడికి మనం వదిలేయాలేమో బహుశా కూడా. ఆ తర్వాత ఇక తెల్లాడిందే. ఇక నేను ఇక్కడ దిగానని చెప్పి, నేను క్యాంపస్ దగ్గరికి వచ్చానని చెప్పి, లోపలికి వెళుతున్నానని చెప్పి, నువ్వు జాగ్రత్తగా ఉండమని చెప్పి, ఇక నేను ఫోను నీకు చేయటం కుదరదని చెప్పి, టైం టు టైం తినాలి, నేను వచ్చేసరికి హెల్తీగా ఉండాలని రాధ ఏడిస్తే, రాధని ముందు నచ్చజెప్పి ఆ తర్వాత అత్తగారికి ఫోన్ చేసి ఇలా వచ్చాను, ఇలా వెళుతున్నాను, నగలు ఇలా లాకర్లో పెట్టాను, 3 నెలల తర్వాత తిరిగి వచ్చి మామగారిని కలిసి మాట్లాడతానని, మురారి రాధ దగ్గర ఫోన్ ఉంది, మీరు చేసి మాట్లాడుతూ ఉండండి, ధైర్యం చెప్పండి అని చెప్పి ఫోన్ ఆఫ్ చేసి ఇక అక్కడ ఇచ్చేసి ఫోన్ ఇమ్మన్న చోట ఇక వెళ్ళిపోయాడు లోపల తన డ్యూటీలోకి తను. అయితే ఈలోపు ఇక వరలక్ష్మి, సుందరమూర్తి, సుష్మా వాళ్ళు ముగ్గురు కూర్చుంటే రాధ బయటకు వచ్చింది. బయటకు వచ్చేపాటికి హాల్లో వాళ్ళు కూర్చుంటే, ఏంటమ్మా వచ్చావు, ఏం కావాలి అంటే, ఏం లేదత్తయ్య, బోరు కొడుతుంది, ఏమీ తోచట్లేదు, ఆయన లోపలికి వెళ్ళిపోయాడంటే ఫోను మెయిల్ కూడా 3 నెలల వరకు వీలు కాదు అనేసేసరికి, ఇట్రా నీతో మాట్లాడాలి అంది వరలక్ష్మి. ఏంటత్తయ్య చెప్పండి అని కూర్చుంది రాధ. నాకు ఒక అన్నయ్య ఉన్నాడు, ఆ అన్నయ్య పేరు వెంకట్రావు, వాడి పెళ్ళాం పేరు ప్రమీల, పెద్ద పనికి మాలిందదే, మాకేమీ లేదని ఆస్తంతా ఆడిపోయిందనే, ఎందుకో దానికి ఫస్ట్ నుంచి నేను నా క్యారెక్టర్ నచ్చదంట, అందుకని దానింటికి కూడా నన్ను నా కూతుళ్ళని నా మొగుడిని చాడనివ్వదో, ఉన్నది మొత్తం ఊడ్చేసుకొని జనాలకు పడి ఏడుస్తున్నారని నన్ను నానా మాటలు అందదే, అదంటే నాకు అస్సలు పడదు. మా అన్నయ్యకి 2 పిల్లలు, కూతురు పేరు సరోజ, కొడుకు పేరు నీరజ్, కూతురు కన్నా కొడుకు ఒక 5 ఏళ్ళు చిన్నోడు. అయితే నా మేనకోడలు వయసుకు వచ్చిన తర్వాత మా అన్నయ్యకి నేను గుర్తొచ్చి ఒకరోజు చూద్దామని మా ఇంటికి వచ్చాడు. అప్పుడు నా మేనకోడల వయసు 14, మురారి వయసు కూడా 14. అయితే వచ్చి రాగానే మురారి అంటే తెగ నచ్చేసి, దానికి మగాళ్ళ పిచ్చి, మగాళ్ళ ధ్యాస చాలా ఎక్కువ. దాంతో మురారి పడుకోనుంటే వాడి మీద కాలేసుకొని పడుకొని రాత్రంతా వాడి బుగ్గలు నిమురుతూ నిద్రపోయే వాడిని ముద్దులు పెట్టుకొని మరి అది తెగ సుఖపడి సంతోషపడింది. ఆ తర్వాత అది మురారిని పెళ్లి చేసుకుంటాననే చెప్పిందే. ఇన్ని రోజులుగా మా ఇల్లు పోషిస్తోంది, మా కుటుంబ భారాన్ని మోస్తోంది, మురాడిని చదివిస్తోంది, మురాడి వేసుకునే బట్టలు, బైకు అన్నీ వాళ్ళ నాన్నచేత అదే ఇప్పించుకుంటా వస్తోంది. మధ్య మధ్యలో అది వచ్చి మురారిని పలకరించినా వీడేమీ దాని మీద ఇంట్రెస్ట్ చూపించేవాడు కాదు. పైగా అదేమన్నా తెచ్చినా నాకు నచ్చలేదనేవాడు. ఎంత దగ్గర చేద్దామనుకున్నా వీడు దాంతో పెళ్లికి ముందే కాలు జారలేదు, తొందరపడలేదు. అలాగని నా మేనగోడలకి నా బుద్ధే వచ్చింది. కోరికలనేవే అణుచుకుంటే అణిగిపోయేవా, ఇంకా ఇంకా పైకి ఎగసి పడతాయి. దానికి కొంతమందితో ఎఫ్ఐఆర్లున్నాయి. ఎఫ్ఐఆర్లున్నా అది ఓపెన్గానే చెప్పేది నాతో. మరి నా కొడుకు మీద చెయ్యలేనప్పుడు అది ఆ కోరికలను అణుచుకొని బ్రతకడం కష్టం కదా. నా కూతుళ్ళకైనా నేను అదే దారి చెప్తాను. అలా అనుకుంటే పెళ్ళికి ముందే నేను మా ఆయనతోనే తొందరపడే పెళ్లి చేసుకున్నాను, కోరికలు ఆపుకోలేక. నా మేనకోడలికి నా కొడుకు అంటే ప్రాణం కాదు, పిచ్చి కాదు, ఇష్టం. దాన్ని ఏమంటారో నాకు తెలీదు. వాడు లేకపోతే అది బ్రతకలేదు అన్నారు ముగ్గురు కూతుళ్ళు. అయితే మేం కాస్త వాడిని చదువుకోమనమని, మేము చదువుల కోసమని వాడిని ఫస్ట్ ఏమీ పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వెయ్యాలని అనుకోలేదు. అసలు నిజం చెప్పాలంటే వాడిని కంటమే నాకు ఇష్టం లేదు. నాకేమీ మగపిల్లాడిని కనాలి, వారసుని కనాలని అస్సలు లేదు. నాకు నా కూతుళ్ళంటే ఓపెన్గా చెప్తున్న పంచప్రాణాలు. దరిద్రం కొద్దీ పుట్టాడని రేపొద్దున ఏదో ఒకటి బయటికి గెంటేస్తే వాడి బతుకు వాడే బతుకుతాడు అనుకునే టైంలో అది వాడిని ప్రేమించడం వల్ల, వాడిని ప్రేమగా చూసుకోకపోతే మా బెండు తీస్తానని చెప్పటం వల్ల కాలు కందకుండా వాడిని అపురూపంగా చూసుకుంటూ రావాల్సి వచ్చింది. అప్పటి వరకు క్రమశిక్షణగా పెంచామని, అప్పటి నుంచి వాడు మంచోడు కాబట్టి, బాధ్యత తెలుసుకున్నాడు కాబట్టి మేము ప్రేమగా పెంచుతున్నామని మా అనురాగాన్నంతా ధారపోసినట్టు నటించి, ప్రతి క్షణం ఎంత కష్టమే ఒక మనిషితో నటించడం అంటే. అలా సంవత్సరాల పాటు నటించే మొత్తానికి నీ మొగుణ్ణి ఇప్పుడు
ఇప్పుడు దాకా పెంచుకుంటూ వచ్చాం. చదువుకోరా అని వాడు చదువుకుంటాను కెమికల్ ఇంజనీరింగ్ అన్నాడని పంపిస్తే వాడు నిన్ను మరిగి వాడికి ఏం మందు పెట్టావో ఏం మత్తు జల్లావో వయసులో ఉన్నారు కదా, ప్రేమలదేముందిలే, కావాలనిపించి ఉంటుంది, ఆపోజిట్ జెండర్స్ కదా అన్నారు కూతుళ్ళు. అనేసరికి రాధ అలా చూసింది. ఆకర్షించుంటే ఒక్కొక్కళ్ళని ఇంకొకళ్ళ శరీర అవయవాలు దాంతో కావాలనిపించి మీరైతే సుఖపడ్డారని, మీరైతే కలిశారని, మీరైతే చాలా దూరాలే వెళ్ళారని మేము అనుకున్నాం. ఆ తర్వాత వాడు డైరెక్ట్గా నిన్ను ప్రేమించటం, మాకు చెప్పకపోవటం, నిన్ను పెళ్లి చేసుకొని రావటం, నీ బాబు మమ్మల్ని చీచా అంటాం. ఆ తర్వాత వాడు నీకు మమ్మల్ని పని మనుషులు చేసి చాకిర్లు చాంచటం. నేను ఒకటి అనుకున్నానే, మా అన్న కొడుకుని లేపేసి వాడి పెళ్ళాన్ని లేపేస్తే ఉన్న 150 కోట్ల ఆస్తి మా పరం అవుతుందిలే, ఆ తర్వాత మా అన్నను కూడా పైకి పంపించవచ్చని మా ఫ్యామిలీ వరకు నేను ఒక క్రైమ్ని ఆలోచించి స్కెచ్ గీసుకున్నాను. మధ్యలోకి నువ్వు వచ్చావు. ఇప్పుడు నీ బాబు ఏమిచ్చాడు చెప్పు. నీ బాబు నాకు అర్థం కాదు కానీ అంటే బూతు మాటలు వస్తున్నాయి కానీ నా నోటికి తోటకూర ఇచ్చాడా నీ బాబు? నీ బాబు ఇచ్చింది మాకు ఏ మూలకు సరిపోద్ది. నేను గుడిని మింగి వదిలే రకాన్ని కాదు, గుళ్ళో లింగంతో సహా మింగాలనుకునే ఫ్యామిలీ మాదే. ఒక విషయం చెప్పమంటావా, నా కూతుళ్ళకి ఇప్పుడు దాకా పెళ్ళెందుకు చేయలేదని నీ బాబుకు వచ్చిన డౌట్ నీకు రాలేదేమే, నీ మొగుడికి రాలేదే? ఒక్కొక్క కూతురికి 10 కోట్ల రూపాయలు కట్నంగా ఇచ్చి 100 కోట్లు ఉన్న వాళ్ళ సంబంధాలు తెచ్చి చెయ్యాలనేది నా కోరిక. నువ్వు నీ మొగుడు కలిసి వాడికి ఉద్యోగం వస్తే వాడు నిన్ను చేసుకున్నాడు కాబట్టి మీరు ఢిల్లీకి జంప్ అయిపోయి నీకు వాడు చాట్లు ఇప్పించుకుంటూ, గాగరాలు వేయించుకుంటూ, మిర్రర్ వర్క్ డ్రెస్సులు ఇప్పించుకుంటూ వాడు నీకు ఎదురెదురు పాచి పని చేసి మీ అమ్మ నాన్న కాళ్ళు పట్టుకొని ఒప్పించుకొని నీకు పుట్టింటిని దగ్గర చేసి మాతో సారీలు చెప్పించి మాతో నీకు ఊడిగాలు చేయిద్దామని అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని చూసి వెళ్తారా? ఈ ఇల్లు మేము ఉంచుకొని ఒక పోర్షన్ అద్దెకిచ్చుకొని ముష్టోళ్ళలాగా ఒక పోర్షన్లో మేము పడి ఉండాలా? మా దగ్గర ఉన్న సేవింగ్స్తో మా కూతుళ్ళకి మేము పెళ్ళిళ్ళు చెయ్యాలా? మీ మీద మేము డిపెండెంట్లు కాదు, నీ మొగుడు ఫస్ట్ ప్రయారిటీ నువ్వే కాబట్టి ఇక మా రెస్పాన్సిబిలిటీతో వాడికి ఏమీ సంబంధం లేదా? అసలు మేము వాడిని రెస్పాన్సిబిలిటీ ఎందుకు తీసుకోమంటున్నాం? వాడే మాకు కావాలంటున్నాం. వాడి శీలం తాకట్టు పెట్టాలి, మాకు వాడుగా కావాలి. మేము కన్నందుకు వాడి విషయంలో మేము ఖరీదు కట్టింది ఏంటో తెలుసా? వాడి బ్రతుకు. ఎందుకు పనికిరాదు అనుకున్న ఒక గజ్జి కుక్క సైతం ఒక ఎక్స్పెరిమెంట్కి పనికొచ్చుద్ది, కోట్లు ఇస్తామంటే వదిలేసుకుంటామా? దాన్ని ఎంతో జాగ్రత్తగా బంగారు పంజరంలో పెట్టి పెంచి ఆ తర్వాత కదా దాన్ని వాళ్ళకి అప్పచెప్తాము. అలాగే ఇప్పుడు వాడి మీద మేము ఇంత స్పెండ్ చేసి వాడిని ఇంత ప్రేమగా చూసుకోవాల్సి వచ్చిందే. ఇప్పుడు నువ్వు దరిద్రం దాపరిచ్చినట్టు దాపరిచ్చావు, కాకపోతే గుడ్లో మెల్లని వాడిని నిన్ను ముట్టుకోపోవటం మాకు ఒక ఆనందం. మర్యాదగా ఇప్పుడు నువ్వు ఇవి విడాకుల పత్రాలు, వీటి మీద సంతకం పెట్టి నువ్వు మర్యాదగా నీ పుట్టింటికి వెళ్ళిపో. కొట్టను తిట్టను. అలా కాదు అంటావా, నేను నిన్ను ప్రాణం తీసి పైకి పంపటానికి కూడా వెనకాడను. నా గురించి నువ్వు బాగా ఎరగవు. నేను భద్రకాళిని కాదే, నేను భూమిని మింగేసే అపరభద్రకాళిని అనేసింది వరలక్ష్మి. అనేసరికి అక్కడే కూర్చున్న రాధ, ఎందుకత్తయ్యా మీరు ఇలా మాట్లాడుతున్నారు? ఎంత పిచ్చోడు నా మొగుడు, మీరు మంచోళ్ళని తనంటే మీకెంతో ప్రేమ ఉందని ఎన్నోసార్లు నాకు చెప్పి పొంగిపోయాడో. కేవలం డబ్బు కోసమా ఇదంతా మీరు చేసింది? మనుషుల మధ్య ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు శాశ్వతంగా ఉంటాయి కానీ డబ్బు శాశ్వతంగా ఉంటుందా? డబ్బే ఉంటుంది. మాకు డబ్బే కావాలి. నీ నగలను ఎత్తుకెళ్ళి నీ మొగుడు లాకర్లో దాచుకోలా? నీ అమ్మిచ్చిన డబ్బులు జాగ్రత్త చేసుకోలా? మాకేమైనా ఇచ్చాడా? మరి డబ్బు ముఖ్యం కానప్పుడు ఎందుకు ఇవ్వరా? నగలు ముఖ్యం కానప్పుడు ఎందుకు ఇవ్వరా అని అడిగారు ఆడపడుచులు. అవి నా పుట్టింటి వాళ్ళు పెట్టారు, మీరు తీసుకుంటే మాట వస్తుందని తను పక్కన పెట్టాడేమో కానీ వాటి మీద ఆశ మురాడికి ఏ రోజు లేదో. కానీ మీరు చేస్తోంది తప్పు. ఇప్పుడైతే మా ఇద్దరికి పెళ్ళి అయిపోయిందే, ప్రాణం ఒక ఎత్తుగా ప్రేమించుకున్నాం మేమిద్దరం. ప్రేమలదేముందే, ఇప్పుడు వీడు రేపు ఇంకొకడు అలా అనుకుంటే ఇప్పటికి నా కూతుళ్ళు ముగ్గురు ఒక్కోటి ఒక 100 మందిని ప్రేమించి సుఖపడ్డాయి. వాళ్ళందరికీ ఎత్తుకెళ్ళి చెయ్యాలంటే ఒక్కో దాని మెళ్ళో 100 తాళిబొట్లు కట్టించాలి మేము అనేసరికి ఇక
ఇవన్నీ అనవసరం, ముందు సంతకం పెట్టించుకో దాంతో అన్నాడు సుందరమూర్తి. మామయ్య, మామగారంటే తండ్రి లాంటి వాళ్ళు, అత్త అంటే తల్లి లాంటిది, ఆడపడుచులు తోబుట్టువులు లాంటి వాళ్ళని నమ్మొచ్చాను కదా, మీరేనా ఇలా మాట్లాడేది అందే రాధ. అనవసరమైన మాటలు అనవసరం. నా మేనకోడలికి ఇప్పుడు దాకా ఈ విషయం తెలియదు. అదొచ్చిందంటే ఇల్లు పీకి పందిరి పెట్టుద్ది. మర్యాదగా నీ దారిని నిన్ను వెళ్ళిపోమంటున్నాను, మూసుకొని సంతకం పెట్టి పెళ్ళు అనేపాటికి మీరు ఏమైనా అనుకోండి, ఎన్నైనా అనుకోండి, ఇప్పుడు నేను ఆయన భార్యని, మా ఇద్దరికి పెళ్ళి అయిపోయింది, లీగల్గా అయింది, రిజిస్టార్ ఆఫీస్లో అయింది, మా మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా ఇదిగో తీసుకొచ్చి మీ అబ్బాయి ఫ్రేమ్ కట్టించి పెట్టాడు, ఆయన రావాలి, ఇదంతా నేను ఆయనకి చెప్పాలి, ఎవరెవరేంటో ఆయన తెలుసుకోవాలి, అప్పటిదాకా నేనేమి ఇంట్లో ఉండనని బట్టలు సర్దుకొని వచ్చి, నేను నా పుట్టింటి వాళ్ళు రానివ్వకపోయినా వాళ్ళ కాళ్ళు పట్టుకొనైనా వాళ్ళ దగ్గర ఉండో, లేదంటే చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, మురారికి నాకు కామన్ ఫ్రెండ్స్, ఎవరో ఒకళ్ళ దగ్గర విషయం ఇది అని చెప్పైనా నేనుండి ఆయన వచ్చాకే మాట్లాడుకుందాం ఈ విషయం గురించని రాధ వెళ్ళబోతుంటే సుందరమూర్తి జుట్టు పట్టుకున్నాడు. వరలక్ష్మి గట్టిగా రాధని మెలేసి చేతులు వెనక్కి తిప్పి పట్టుకొని, ఎక్కడికే నువ్వు వెళ్ళేది, నువ్వు వెళ్ళిపోతుంటే నేను చూస్తా ఊరుకుంటాననుకుంటున్నావా, వాడు వచ్చి నువ్వు చెప్పి ఇదంతా వాడికి తెలిసి అబ్బో చాలా మాటలు మాట్లాడేసావుగా నువ్వు అనేసరికి నీకు మర్యాదగా చెప్తే తలకెక్కదు కదే అని అమ్మ కూతుళ్ళు నలుగురు కలిసి భయంకరంగా కొట్టారు రాధని లేవలేకుండా. సుందరమూర్తి జుట్టు పట్టుకొని, ఏమే వాడితో అంత సుఖాన్ని రుచిమరిగావా ఏంటి, ఎక్కడెక్కడ ముట్టుకున్నాడు, ఎలా ముట్టుకున్నాడో, ఇక్కడ ముట్టుకున్నాడా, అక్కడ ముట్టుకున్నాడా, ఏది నేను ఒకసారి సుఖపెట్టనా, వాడికన్నా బాగా సుఖపెడతాను, ఎంతైనా వాడమ్మతో కాపురం చేసి నలుగురిని కన్నానే నేను, నా వాడికి నాకు డబ్బే ముఖ్యం, తొందరపడి మేమేం ఆ రోజున అమ్మలేదే, నా అన్నదమ్ముల కన్నా ముందు నేను సెటిల్ అయిపోవాలనుకొని అమ్మాను, బ్యాడ్ లక్, వాళ్ళ రేటు పెరిగినాయి, మా రేటు పడిపోయినాయి, అంత మాత్రం చేత నేను ఓడిపోయానని ఒప్పుకుంటాననుకుంటున్నావా, వచ్చిన అవకాశాన్ని మేము వదిలేస్తాం అనుకుంటున్నావా అని ఆ అమ్మాయిని బెడ్రూమ్లోకి ఈడ్చి పడేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయికి కావాలని పురుగులు కలిసిన అన్నం నోట్లో కుక్కే, కావాలని ఆ అమ్మాయిని కొట్టి తిట్టి వాతలు పెట్టి గోడలకు వేసి కొట్టి తలకాయ పగలగొట్టి చేతిలో ఏది దొరికితే అది పెట్టి కొట్టడం, కాలే నూనె ఆ అమ్మాయి చేతుల మీద పోయటం, ఆ అమ్మాయి కాళ్ళ మీద పోయటం, నీళ్లు కాగబెట్టి ఆ అమ్మాయి మీద పోయటం, పెద్ద జుట్టు సగానికి కట్ చేయటం, ఆ అమ్మాయిని కావాలనే అరికాళ్లలో మేకులు గుచ్చటం, గాజు పెంకులతో గుచ్చటం, నానా నరకాలు చిత్రవదలు పెట్టడం మొదలుపెట్టి నెల రోజులు అయిపోయిందే. ఇంకా 2 నెలలు రోజులు లెక్క పెట్టుకుంటూ అయినా బ్రతుకుతాను మురారి, నువ్వు వచ్చేసరికి నేను నీకు ఇవన్నీ చెప్పాలి, నేను చచ్చినా సరే నీకు చెప్పేసి వస్తానని రాధ మాత్రం చచ్చినా సంతకాలు పెట్టనని మొండికి తిరిగిపోయింది. కొట్టి 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 ఇది సంతకాలు పెట్టదేంటని రోజుకి 4-5 రౌండ్లు రాధని కొడుతూనే ఉన్నారు. అయితే సరోజ బావ చదువు అయిపోయిందని బావ కోసమని పెర్ఫ్యూమ్లు అయ్యి ఇయ్యి తీసుకొని ఇక తన బాయ్ ఫ్రెండ్తో హోటల్ రూమ్లో బుక్ అయి వాడికి బాయ్ చెప్పి అక్కడి నుంచి ఇక మళ్ళీ మురారి మీద కోరికలతో కారెక్కి మురారి తన కౌగులించుకున్నట్టు, లిప్ కిస్ ఇచ్చినట్టు, హక్ చేసుకున్నట్టు, మురారితో తను పెళ్లికి ముందే అడ్వాన్స్ అయినట్టు, పెళ్ళైనట్టు, హనీమూన్కి వెళ్ళినట్టు, పిల్లల్ని కన్నట్టు ఏవేవో ఊహించుకుంటూ వచ్చింది సరోజ. వచ్చేపాటికి పెడతావా పెట్టవా సంతకం అని కొడుతున్నారు రాధనే. ఏంటత్తా, ఎవరి అమ్మాయి, ఏం జరిగింది అని అడిగింది. ఏం లేదులేవే అంటే చెప్పు అనేసరికి, మీ అమ్మకి మీ నాన్నకి చెప్పబాకే, ఇలా ఇలా జరిగిందే, మీ బావేమీ మైలపడలేదే, దీన్ని ముట్టుకోలేదు, నీకో విషయం తెలుసా అత్త, నేనేమైనా ఎవరితోనో ముట్టించుకొని పరపరాగ సంపర్కం చెందనే, పువ్వునా వర్జిన్నా, నీ కూతుళ్ళు వర్జిన్లా, నువ్వు అంతకుముందు వర్జిన్వా, మామయ్యకు ముందు నీకు కొన్ని 100 మంది అయిపోయిన తర్వాతేగా ఇతనికి కొన్ని 1000 మంది అయిపోయాకేగా నువ్వు, అలాంటివన్నీ నేను కౌంట్ చేసుకోను, బావ ఎంతమంది అమ్మటి తిరిగినా నాకు ఇష్టమే, అవసరమైతే దీన్ని ఉంపుడు గత్తెగా ఉంచుకోమని చెబుదాం, అంతేకాని నా బావ ఎప్పటికీ నావాడే, ఏమే నా బావని ప్రేమిస్తావా, నా బావని పెళ్లి చేసుకుంటావా అని రాదని వీళ్ళేం కొడతారు అసలు, ఐహిల్స్ చెప్పు పెట్టి గొంతు మీద కాలేసి తొక్కేసి అసలు రాధని ఒక మనుషులు అలా కొట్టరేమో, ఈ దొరికితే అవి తీసుకొని
చచ్చిపోయి నోట్లోంచి ముక్కుల్లోంచి బ్లడ్ వచ్చేంత వరకు కొట్టేసింది సరోజ. అది సంతకం పెట్టదా, అది పెట్టదని మీరు చూస్తూ ఊరుకుంటారా అయితే అనేస్తే, అది కాదే అంటే చితక్ కొట్టేసి మసిలే నూనె తెప్పించి రాధ చేతులు ఆ నూనెలో ముంచేయించి సరోజ రాధ చేత 2 సంతకాలు గట్టిగా చేపట్టించి పెట్టించి ఇగో విడాకుల నోటీసులు, వీటి మీద బావ చేత సంతకం పెట్టించేస్తే అయిపోద్ది. అయితే మరి ఇదెందుకు అన్నారు కూతుళ్ళు. ఇదెందుకంటే ఇప్పుడు నేను పైన మ్యాటర్ ఫిల్ చేస్తాను చూడండి అని రాయటం మొదలుపెట్టింది సరోజ. ఏంటంటే, మురారి నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండలేకపోయాను. అమ్మ నాన్నల దగ్గరికి వెళ్ళాను. మా నాన్న నన్ను కౌగిలించుకొని ఏడ్చాడో, మా నాన్న నా మీద ఎంత ప్రేమ పెంచుకున్నాడో అర్థం చేసుకున్నాను. నీ ప్రేమ కన్నా వాళ్ళ ప్రేమ నాకు ఎక్కువ అనిపించింది. వాళ్ళు నాకు కావాలనిపించారు. మా బావ నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉండి ఫారిన్ నుంచి వచ్చాడు. ఇక్కడ మీ ముగ్గురు అక్కల మధ్య, మీ అమ్మ నాన్న మధ్య నీకు మహా అయితే ఉద్యోగం వచ్చినా, నీకు పెద్ద జీతమే వచ్చినా నేను ఇండియాలో ఇక్కడే ఉండాలి. నీకోసం మా అమ్మ నాన్నల్ని నేను వదులుకోలేను. నీలాంటి ఫ్యామిలీలో నేను ఇవ్వలేనని నాకు అర్థమైందే. ప్రేమించుకున్నాం, ప్రేమలో ఎన్నో చెప్పుకుంటాం. ప్రేమించిన వాళ్ళు జీవితాంతం కలిసి ఉండాలని లేదు కదా. నిన్ను మెచ్చి నువ్వు నచ్చి నిన్ను ఇష్టపడే అమ్మాయి నీ జీవితంలోకి వస్తుంది. తప్పకుండా తన్ని పెళ్లి చేసుకో. నేను నీ జీవితంలోంచి వెళ్ళిపోతున్నాను అని రాధ మెడలో తాళి తెంచి ఆ తాళిని కూడా అందులో పెట్టేసి రాధ మెడంతా తెగిపోయింది. అయితే ఆ తర్వాత రాధ కాళ్ళు మెట్లు తీసి ఆ కాళ్ళ మెట్లు కూడా అందులో వేసేసి నీకు నాకు రుణం తీరిపోయింది అని కడసారి ఐ లవ్ యూ చెప్తున్నాను అన్నట్టుగా ఒక కవర్లో ఆ లెటర్ పెట్టి, ఒక కవర్లో విడాకుల నోటీసులు పెట్టి, ఇప్పుడు బావొచ్చిన తర్వాత ఇవ్వండి, కరెక్ట్గా ఉంటుంది మ్యాటరు అనేపాటికి ఈ తెలివితేటలు మాకు లేవే సరోజ అన్నారు వీళ్ళు. బ్రెయిన్ వాడాలి మరి. నా వరకు నేనేమనుకుంటున్నానో తెలుసా అత్త, నా తమ్ముడికి అసలు పెళ్ళే కాకుండా ఉండాలని, వాడికి యాక్సిడెంట్ చేయించి నడుముల దగ్గర నుంచి పనికి రాకుండా చేసి బతుకున్నంతకాలం మంచంలో పడుండేలా చేసి మమ్మను వాడికి పర్మనెంట్ పని మనిషిని చేసేయాలి. ఎటు సంసారానికి పనికిరాని వాడికి ఎవరో పిల్లనివ్వరో, లేదు ఒకవేళ వాడికి పెళ్ళి అయినా మా అమ్మ వీటన్నిటిని మీరు పెళ్లి చేసినా వాడి పెళ్ళాన్ని శాశ్వతంగా గొడ్రాలని చేయాలని, ఆస్తి మొత్తం నేను దక్కించుకోవాలని, బావతో లైఫ్ని ఎంజాయ్ చేయాలని నేను అనుకుంటుంటే, ఇవన్నీ ఏంటి అంటే ఇప్పుడు దీన్ని ఏం చేద్దాం మరి, పంపించేద్దామా వాళ్ళ పుట్టింటికి? ఇప్పుడే పంపకూడదు. పంపించామనుకో ఇది వెళ్ళి జరిగిందంతా వాళ్ళ అమ్మా నాన్నలకి చెప్పుద్ది. ఆ తర్వాత బావ వచ్చాక బావని పెట్టి పంచాయతీ పెడతారు. ఎంత తాళి తెంచినా విడాకుల నోటీస్ మీద సంతకాలు పెట్టినా తప్పు అంతా మంది, దీన్ని కాదని తెలిస్తే బావకు దీని మీద మళ్ళీ ప్రేమ జాలి కలగవచ్చు. బావ నా మెడలో తాళి కట్టేంత వరకు ఇది బావకి కనిపించకూడదు. అంటే నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అక్కడ దీని నుంచి రోజుకో ముద్ద పడేస్తూ దీన్ని రోజుకు 10 మంది మగాళ్ళు నాకు తెలిసిన బాయ్ బెస్టీస్ని అనుభవించమని చెప్పి, ఆ తర్వాత దీని బతుకు నా బావని చేసుకున్నందుకు, నా బావని ఇది తాకినందుకు దీని బతుకు కుక్కలు చింపిన విస్తరి చేసి, ఆ తర్వాత దీన్ని వేశ్యావాటికలో ఒక 2-3 ఏళ్ళుంచి అప్పుడు దీని అమ్మా బాబులకు అప్పచెప్తే ఇంకా వాళ్ళు చేసేదేంటి? ఉన్న ఒక్కగానొక్క కూతురు బతుకు కుక్కలు చింపిన విస్తర అయిపోతే ఆ దిగులుతో వాళ్ళు పోతారు. ఆ అవమానం తట్టుకోలేక ఈదిపోద్దే. మన చేతికి మట్టి అంటటం ఎందుకు? వ్యవహారం అంతా కరెక్ట్ అయిపోతూ ఉండగా మా అమ్మ విషయంలో, మా తమ్ముడి విషయంలో నేను ఆలోచించుకోలే. మా నాన్న నేను ఏది చెప్తే అదే వింటాడు, నీకు తెలియదు ఆ విషయం అనేసేసరికి, సర్లే నేను ఇప్పుడు వాడిని దాన్ని వేసేయాల్సిన పని కూడా తప్పింది నాకు. ఇదే మన మనిషి అయితే మనకు వచ్చిన బాధే ఉంది అనుకున్న తర్వాత ఇప్పుడు ఏంటి, నీ కూతుళ్ళు 3కి పెళ్ళిళ్ళు చేయాలి అంతే కదా. నాన్నకి మొన్న బిజినెస్లో ఒక 50 కోట్లు కలిసి వచ్చింది. ఒక్కో దానికి ఒక 15 కోట్లు ఇచ్చి పెళ్లి చేద్దాం. మామయ్యకి నీకు ఒక విల్లా, ఒక కారు తీసిచ్చి ఒక 3 కోట్లు బ్యాంకీలో వేసి 1 కోటి రూపాయలు బంగారం ఇస్తా, చాలా అంటే చాలమ్మా చాలు, చాలమ్మా చాలు అంటే ఇంకేంటి చెప్పండి. మరి దీన్ని దాటిచ్చేవే. అప్పుడే ఎందుకత్తా? దీని మీద నా కోపం పోలేదత్తా. ఇది నా బావని ప్రేమించిందత్తా. ఇది నా బావ దీని చుట్టూ తిరిగేలా చేసుకుందే. బావ రావటానికి ఇంకా ఇప్పటికి 2 నెలలు అయిపోయింది. 1 నెల రోజులు టైం ఉంది కదా. ఆ 1 నెల రోజులు దీని బ్రతుకుని పేకాటాడి అప్పుడు దీన్ని చిత్రహింసలంటే ఎలా ఉంటాయో చూపించి అప్పుడు దీన్ని నేనేం చేయాలో అది చేస్తాను అంది సరోజ. ఆ తర్వాత ఇక రాధని
చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టింది. అయితే ఈలోపు మురారి రిటర్న్ టెస్ట్ రాయటం, ఫస్ట్ అటెంప్ట్లోనే మురారి రాసిన రిటర్న్ టెస్ట్లో మురారికి హైయెస్ట్ మార్కులు రావటం, తను అనుకున్న ప్యాకేజ్ కన్నా మురారికి డబుల్ ప్యాకేజ్ రావటం, దాంతోపాటు వాళ్ళు క్వార్టర్స్ అలాట్మెంట్ కూడా ఇవ్వటం, ఇవన్నీ చూసి తెగ సంతోషపడిపోయాడు మురారే. తెగ సంతోషపడిపోయి సర్ప్రైజ్గా వెళ్ళాలి రాధ దగ్గరికని ఇక షాపింగ్ చేసుకుని రాధకి ఇష్టమైన ఇయర్ రింగ్స్, తన కోసం ఘాగ్రాలు, ఇక తన కోసం మిర్రర్ డ్రెస్సులు అవన్నీ కొనుక్కొని ఆ తరువాత ఇక తనకి చాట్ అంటే ఇష్టమని పెద్ద హాట్ క్యారియర్ కొని దాంట్లో 4 బాక్సుల్లో కూడా చాట్ ఫిల్ చేసుకొని అమ్మ నాన్నకి అక్కలకి బట్టలు తీసుకొని 2 గంటలే కాబట్టి ఫ్లైట్ జర్నీ, కరెక్ట్గా ఫ్లైట్ ఎక్కబోయే ముందు అత్తగారు ఫోన్ చేసి రాధ ఫోన్ తీయట్లేదు నాన్న అని చెప్తే, అత్తయ్య నాకు ఇలా జాబ్ వచ్చింది, యుఎస్ వెళ్ళమన్నారు, నేను మీకు దూరం చేయటం ఇష్టం లేక రాధని ఇక్కడే ఉంటానని చెప్పాను, వాళ్ళే అపార్ట్మెంట్ కూడా అలాట్ చేశారు, అలాగే వాళ్ళు నాకు శాలరీ ఇంత ఇస్తామన్నారు, ఉండే కొద్దీ ఇంకా నా జీతం పెరుగుద్ది అత్తయ్య, గట్టిగా ఒక 5 ఏళ్లలో నేను సెటిల్ అయిపోతాను, రాధని చాలా హ్యాపీగా చూసుకుంటాను, ఈ 5 సంవత్సరాల తర్వాతే పిల్లల్ని కంటాను, రేపే వచ్చి మా అమ్మ నాన్నని తీసుకొచ్చి మామయ్య గారి కాళ్ళ మీద పడైనా ఆయన్ని నేను ఒప్పించుకుంటాను, రాధకు పుట్టిల్లు దూరం చేయను, మా అమ్మ నాన్నతో సారీ చెప్పిస్తాను అత్తయ్య, వస్తున్నాను అని చెప్తే, సరేలే నాన్న ఆల్ ద బెస్ట్ అమ్మ, కంగ్రాచులేషన్స్ అని చెప్పింది ఆవిడ. రాధ ఫోన్ తీయట్లేదయ్యా అంటే బహుశా స్నానానికి వెళ్ళిందేమో, లేదా అక్క వాళ్ళతో బయటికి వెళ్ళిందేమో, నేను ఇంకో 2 గంటల్లో వెళ్తానుగా, మీరు కంగారు పడకండి అని చెప్పి మురారి బయలుదేరిపోయాడు. ఫ్లైట్ ఎక్కాడు, ఇక్కడ ఫ్లైట్ దిగాడు, ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి బెల్లు కొట్టేసరికి కిటికీలో నుంచి మురారిని చూసిన వరలక్ష్మికి ఒళ్ళంతా చల్లబడిపోయి దాన్ని దాటించమని చెప్తే దాటించకుండా ఇక్కడే ఉంచారు, రానే వచ్చేసాడేవాడు అనేసరికి రాధని గట్టిగా పట్టుకొని చేతులు కాళ్ళు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి ఒక దుప్పట్లో చుట్టేసి వరలక్ష్మి సుందరమూర్తి బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఒక మూలకి అలా కబోర్డ్లో కూర్చోబెట్టేశారు. రాధని కూర్చోబెట్టిన తర్వాత తలుపు తీస్తే అమ్మా అని, రాధేదమ్మా, రాధా 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 అని పిలుస్తున్నాడు మురారే. పిలుస్తుంటే సరోజ్ వచ్చి ఎలా ఉన్నావు బావా, కంప్లీట్ అయిందా ట్రైనింగు అంటే, నువ్వెప్పుడొచ్చావు అంటే, నేను వచ్చి ఆల్రెడీ 15 డేస్ అయింది బావా, మంచిది అనేసి, రాధేదమ్మా అని అడిగితే ఏమని చెప్పను ఎలా చెప్పను అని మొహం అంతా దిగులుగా చేసి కన్నీళ్లు పెట్టుకున్నారు అమ్మ బాబు అక్కలు. అయ్యేపాటికి ఊరుకో అత్తయ్య అని సరోజ చెప్తుంటే, ఏమైందమ్మా దాయ్యా కూర్చో అన్నాక కూర్చున్నాడు. కూర్చునేసరికి వెళ్ళి తీసుకురండే అని విడాకుల నోటీసు అలాగే ఆ లెటరు ఉన్న కవర్లు తెచ్చిచ్చారు. అయితే విడాకుల నోటీసు ఓపెన్ చేసి చూశాడు. దాని మీద ఉన్న సంతకం నిజం చెప్పాలంటే రాధ చాలా కరువులు తిప్పి చాలా స్టైల్గా పెట్టుద్ది సైన్. రాధ చేతుల మీద వీళ్ళు నూనెలు పోసి పెట్టించడం వల్ల వణికే చేతులతో పెట్టి సైన్ సరిగ్గా లేదు, దాని మీద ఆయిల్ డ్రాప్స్ పడి ఉన్నాయి. తర్వాత లెటరు తీసి చదివాడు. ఆ లెటర్లో ఉన్న హ్యాండ్ రైటింగు రాధది కాదు, కింద సైన్ కూడా రాధ అలా పెట్టదు. రెండో విషయం ఏంటంటే, తాళి గొలుసు తెంపేటప్పుడు రాధ మెడ తెగి బ్లడ్ అంటింది ఆ తాళి గొలుసుకే. మెట్టెలు గట్టిగా లాగేటప్పుడు కాలి వేళ్ళది గుచ్చుకొని బ్లడ్ అంటుంది మెట్లకే. దానికి తోడు అమ్మా నాన్నల కోసమని నన్ను వదిలేసి వెళ్ళిందా అనేసరికి, అదేగా నాన్న అందులో రాసిపోయింది, ఆ పిల్ల సొంత కూతురులా చూసుకున్నాం, కడుపులో పెట్టుకొని చూసుకున్నాం, నువ్వు వెళ్ళిన తర్వాత అమ్మా నాన్నను చూసొస్తానందే, అబ్బాయి వచ్చిందా ఉండమ్మా అన్నాము, లేదత్తయ్య ఒకసారి చూసొస్తాను అమ్మ ఫోన్ చేసిందని వెళ్ళిందే, ఆ తర్వాత తిరిగి వచ్చింది, ఏమైందో ఏంటో ఇవి మా చేతిలో పెట్టిందే, పెట్టి నేను వెళ్తున్నానని చెప్పండి మురారికి, తన లైఫ్ నా కోసం ఏమీ ఆపుకోవద్దని చెప్పండి, తన్నే బ్రేకప్ ఫేజ్లోకి వెళ్ళొద్దని చెప్పండి, తన హ్యాపీగా ఉండటమే నేను కోరుకుంటున్నానని చెప్పండి అని ఇవి మాకు ఇచ్చేసి వెళ్ళిపోయిందయ్యా వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి అని చెప్తే, వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళిందా. 2 గంటల క్రితమే వాళ్ళమ్మ ఫోన్ చేసి మాట్లాడిన విషయం గుర్తొచ్చింది తనకే. దాంతో ఇంట్లో ఉన్న వాళ్ళ మొహాల వైపు చూస్తే మొహాలన్నీ తేడాగా, ఒకళ్ళతో ఒకళ్ళు కళ్ళతో సైగ చేసుకోవటం, గుసగుసలుగా మాట్లాడుకోవటం అన్నీ అర్థమైనాయి. దాంతో
అని లేచి నుంచున్నాడు మురారి. నమ్మినట్ట అనుకుంటున్నారు వీళ్ళు. అయితే ఏంటి నాన్న అంటే, రాధ ఎక్కడుందమ్మా అన్నాడు. అదేంటి అలా మాట్లాడతావు అంటే, ఇది రాధ హ్యాండ్ రైటింగ్ కాదమ్మా అన్నాడు. అనేసరికి మరి ఎవరి హ్యాండ్ రైటింగ్ రా అన్నారు అక్కలు. సరోజ హ్యాండ్ రైటింగ్ అనేసరికి, నాదా నేనెందుకు రాస్తాను బావా అందే. అనేసరికి లాగి పెట్టి కొడితే వెళ్ళి కిటికీకి గుద్దుకొని నోట్లో నుంచి బొళక్కుమని ఇంత బ్లడ్ కిందకు పడింది సరోజకి. అదే నేను అడుగుతున్నాను, తన సైన్ చేసి కింద తన సైన్ లాగా నువ్వు లెటర్ రాయాల్సిన అవసరం ఏముందే? సైన్ తనే చేసి ఉండొచ్చు కదరా, ఎందుకు చేయదు అనేసారు అక్కలు. ఎందుకంటే తన హ్యాండ్ రైటింగు ఎలా ఉంటుంది అనేది నాకు బాగా తెలుసు. అలాగే తను ఎలా సైన్ చేస్తుంది అనేది కూడా నాకు తెలుసు. తనతో నా పరిచయం ఒకరోజు కాదు. తనకి బావున్నాడా? తనకు అసలు మామయ్యలు లేరు, బావలు లేరు. ఉన్న వాళ్ళ ఏజ్లో తనకన్నా చాలా పెద్దవాళ్ళు, తనకు వరస అయ్యే వాళ్ళు ఎవరూ లేరు. తను నా దగ్గర అసలు ఏ విషయమైనా దాస్తేనేగా తన గురించి నాకు తెలియకపోవటానికే. తన ఇష్టాలేంటి, తను ఎప్పుడు పడుకుంటుందో ఎప్పుడు లేస్తుందో కూడా నాకు తెలుసు. వాళ్ళ అమ్మ నాన్నల దగ్గరికి వెళ్తే 2 గంటల క్రితం వాళ్ళమ్మ నాకు ఫోన్ చేసి, ఫోన్ ఎత్తట్లేదు రాదా, ఫోన్ చేయించమని చెప్పుద్దా నాకు. అలాగే నా కోసం వాళ్ళ పేరెంట్స్ని వదిలేసి వచ్చిన రాధ నన్ను వాళ్ళ కోసం వదిలేసి వెళ్ళిందా? అయితే అది నమ్మాలంటారు ఇప్పుడు మీరు అని ఇల్లంతా వెతకటం మొదలు పెడితే వరలక్ష్మి సుందరమూర్తి గదిలో రాధది మూలుగు వినపడేపాటి కబోర్డ్ ఓపెన్ చేస్తే దుప్పట్లో చుట్టిన రాధను తీసేపాటికి ఒళ్ళంతా దెబ్బలు, రక్తపు ముద్ద, జుట్టంతా కట్ చేసేసి గదంతా మిస్సీగా ఉండి రాధని ఈ హింస పెట్టలేదన్నట్టుగా మెడెముక అసలు నిలబట్టల్లా. దాంతో గట్టిగా కౌగిలించుకొని మురారిని వెక్కి ఏడ్చి, ఇది నీ మీద మోజు పడిందంట, ఇది నేను పెళ్లి చేసుకోవాలనుకుంటుందంట, నిన్ను దాని బాబుకు చెప్పి ఇదే చదివిచ్చిందంట, మీ అమ్మకి మీ అక్కలకి మీ నాన్నకి నీ మీద ప్రేమ లేదు, మీ నాన్న నన్ను ఎక్కడెక్కడో పట్టుకొని చండాలంగా బిహేవ్ చేశాడు, మీ నాన్న నాతో సుఖపడతానన్నాడు, నన్ను వేసే వాటికలకు అమ్ముతానన్నారు, మీ అమ్మ నన్ను ఇలా కొట్టింది, మీ అక్కలు ఇలా కొట్టారు, మీ అక్కలకి ఇలా కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయాలనేది మీ అమ్మ డ్రీము, అందుకే వాళ్ళ పెళ్లి చేయలేదు. మొత్తం A to Z పిన్ టు పిన్ చెప్పేసిందే మురారికి. దాంతో లేచి నిలబడి ముందు అక్కల్ని, అలాగే అక్కలతో పాటు సరోజని, ఆ పక్కనే ఫ్లవర్ వాజు అలాగే బెల్టులు ఉంటే తీసుకొని పీస్ అయిందా కొట్టాడు. ఆ తర్వాత కొట్టానంటేనా అని చెయ్యి ఎత్తింది వరలక్ష్మి. ఎత్తేసరికి, తప్పేంట్రా, దీన్ని నువ్వు పెళ్లి చేసుకోవటం మాకు ఇష్టం లేదు, మరి అక్కల జీవితం గురించి ఏం ఆలోచించాలే, మీ నాన్న నేను సుఖపడాలి, నిన్నేమైనా ఇష్టపడి కన్నామనుకుంటున్నావా? దరిద్రం దాపరిచ్చినట్టు దాపరిచ్చి పుట్టావు మా జీవితంలోకే, శని పట్టినట్టు పట్టావు మాకు, నిన్ను కన్నందుకు ఖరీదు కట్టే అడుగుతున్నావు అంటే నీ ఖరీదు ఎంతే అని అడిగాడు. అడిగితే నీ బతుకంతా అంది వరలక్ష్మి. అనేసరికి అమ్మా నాన్నలని కూడా చూసుకోకుండా ఆ అమ్మాయి ఉన్న స్థితిని చూసి పేగులు తెగిపోయి చితక్కొట్టి వదిలిపెట్టాడు. ఆ తర్వాత వెంటనే పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయం అంతా వాళ్ళకి చెప్పి కేసు ఫైల్ చేయించి, మా మీద ఎవడరా కేసు పెట్టేది అంటే, పోలీసులు ముందు జీపెక్కండి అన్నారు. మేము ఎక్కమయ్యా అనేసరికి లేడీ కానిస్టేబుళ్లతో చితక్కొట్టించి మొత్తానికి అందరినీ ఎత్తి జీబులో పడేశారు. జీబులో పడేసిన తర్వాత కంప్లైంట్ రాసిద్దుగాని రామ్మ అని రాసిస్తే పోలీసులు కూడా వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు పెట్టిన చెరలు చూసి ఆ అమ్మాయిని షాక్ అయిపోయారు. ఆ తర్వాత వెంకట్రావుకి, ప్రేమేలకి, కొడుక్కి కబురు పెడితే, అసలు ఒక రకంగా చెప్పాలంటే మురారేం కొడతాడు, వాళ్ళ అక్కలనైనా అమ్మా నాన్నలనైనా నీరజ్ కొట్టే కొట్టుడికి సరోజకి బాడీలో పార్ట్లు ఉన్నాయో పప్పు అయిపోయినాయో కూడా తెలియనంత దంచి పారేసేపాటికి, పట్టుకోండయ్యా పిల్లాడు ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అని పోలీసు ఆయన అంతా అయిపోయిన తర్వాత పట్టుకోమన్నాడు. ప్రేమేల కూతుర్ని పడేసి కొట్టి అక్కడే ఉన్న వరలక్ష్మి కూతుళ్ళని చితక్ కొట్టేసి పోలీసులకి ఆవిడ ఒంటి మీద ఉన్న బంగారం నగలు తీసి అక్కడ పెట్టి, మొగుణ్ణి ఇప్పుడికిప్పుడు ఆస్తి మొత్తం నా కొడుకు పేరు మీద నువ్వు రాయరా ముందు అని రాయించి, మీరు దీన్ని కుక్క
కుక్కను కొట్టినట్టుగా కొట్టి కోర్టులో సబ్మిట్ చేయండి. కోర్టు వాళ్ళు ఏ శిక్ష వేసినా నాకు అనవసరం అండి. నాకు ఈ రోజుతో కొడుకు తప్ప కూతురు లేదు, చచ్చింది. దీని అత్యాసే దీన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిందే, ఇతని పెంపకమే దీన్ని ఇంత దిగజార్చిందే అని తాళి కూడా తెంచి వెంకట్రావు మొహం మీద కొడితే, ఎందుకు చేసావిలా అని వెంకట్రావు గుండెపోటుతో కుప్పకూలిపోయాడు మనిషే. అక్కడ పోలీస్ స్టేషన్లోనే వెంకట్రావు నాడి పట్టుకొని చూసి డాక్టర్లు పోయాడని తెలిసి ఇక వెంకట్రావు శవాన్ని అంబులెన్స్ పిలిపించి ఇప్పించిన తర్వాత వీళ్ళందరినీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైల్లో పడేశారు. అక్కడికి ఇక మురారి రాధని హాస్పిటల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించితే కోలుకోవటానికి 1 year పట్టుద్దని, అప్పటి వరకు ఫిజికల్గా కూడా కలవటానికి లేదని, గర్భసంచి సర్జరీ చేయాలని, మజిల్స్ అన్నీ డ్యామేజ్ అయినాయని, మెడబోను ఇరిగిపోయిందని, కాలెముకలు చేతెముకలు ఇరిగినాయని, చేతులు నూనెల్లో ముంచి వాటిల్లో ముంచి బాగా స్కిన్ టిష్యూస్ డ్యామేజ్ అయినాయని చెప్పేపాటికి కోర్టు దగ్గరకు వచ్చిన రుక్మిణి, నీకు 3 కూతుళ్ళున్నారు, ఎలా చేయగలిగావే, ఇలా ఒక్కరోజు కూడా ఒక్క దెబ్బ వేయకుండా ఎంత అల్లాడు ముద్దుగా పెంచుకున్నామో తెలుసా నేను నా మొగుడు అనేసరికి అత్తామామల కాళ్ళు పట్టుకొని, మురారి నేను సత్య ప్రమాణకంగా చెప్తున్నాను, ఇలాంటి వాళ్ళని తెలిసి మాత్రం రాధని వదిలిపెట్టి వెళ్ళలేదు అనేసరికి, నీ తప్పే ఉందయ్యా, నువ్వనేవాడు ఉన్నావు కాబట్టే ఎప్పటికైనా దానికి న్యాయం చేయటానికి ఇక్కడ దాకా వచ్చావని మీడియాలకు ఎక్కిచ్చారు. ఆ తర్వాత ఏ అత్త ఏ కోడల్ని ఏ ఆడపడుచులు ఏ మరదల్ని చేయకుండా మొత్తానికి వీళ్ళది పెద్ద హిస్టారికల్ స్టోరీ అయిపోయింది. ఆ తరువాత వీళ్ళని కోర్టులో పడేసి డొమెస్టిక్ వైలెన్స్, గృహహింస, దానికి తోడు వరకట్నం, ఇవన్నీ కేసుల మీద ఆ అమ్మాయిని ఆల్మోస్ట్ అటెంప్ట్ మర్డరే కాబట్టి వీళ్ళు చేసిందే రేపులు చేయించాలనుకోవటం, వేశ్యావాటికలకు అమ్మాలనుకోవటం, మామ మిస్బిహేవ్ చేయటం, అత్త ఆడపడుచులు కొట్టడం, మధ్యలో సరోజ ఇన్వాల్వ్ అయ్యి టార్చర్ పెట్టడం, అందరికీ దాదాపు 15 సంవత్సరాలు జైలు శిక్ష, జరిమానాలు విధించింది కోర్టు. అయిపోయిన తర్వాత మురాడిని రాధని పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళి రాధకు తగ్గిందాకా ఉంచి మళ్ళీ వీళ్ళిద్దరికీ గ్రాండ్గా పెళ్లి చేసి రిసెప్షన్ చేసి ఆ తర్వాత హనీమూన్కి వెళ్ళొచ్చాక అల్లుడిని కూతుర్ని ఢిల్లీ వెళ్ళి అల్లుడితో కాపురం పెట్టించి ఆ తర్వాత మీరు మాతో ఉండొచ్చుగా అంటే, అప్పుడే కాదులే బాబు అన్న తర్వాత రాధని ఉద్యోగానికి పంపించకయ్యా, పనికిరాదు అది ఉద్యోగానికి అని చెప్పాడు కృష్ణమూర్తి. నువ్వు ఉద్యోగానికి వెళ్ళొద్దు, ఏం వెళ్ళొద్దే, ఎందుకో తెలుసా, ఇంకొక ఆడపిల్ల అయితే వాళ్ళు అలా చేస్తూ ఉన్నారనుకో, ఏదో ఒక దారిలో ఏదో ఒక విధంగా ఏం చేయాలనేది ఆలోచిస్తుంది, ఇలా టార్చర్లు అనుభవించదు. ఇప్పుడు నువ్వు ఉద్యోగానికి వెళ్ళినా కొత్త ప్రాబ్లమ్స్ కొత్త సమస్యలు రావటం తప్ప ఆ ఉద్యోగానికి వెళ్ళినా నాకు నువ్వు ఎలా ఉన్నావా, అక్కడ ఏం జరుగుతుందా అనే టెన్షన్తోనే గుండె ఆగిపోద్దే. మనకున్నది మనకు చాలు, మన బతుకు మనం వాటితో ప్రశాంతంగా ఎలా బ్రతకొచ్చో కూడా నాకు తెలుసు. నాకు హైయెస్ట్ ప్యాకేజే వస్తుంది, ఎటు ఇంటెద్ద లేకుండా ఇల్లు కూడా దొరికింది. నువ్వు పని వాళ్ళని పెడతాను, పని చేయించుకొని శుభ్రంగా తిని ఇంట్లో టీవీ చూస్తూ బుక్స్ చదువుకుంటూ అత్తయ్య మామయ్యతో ఫోన్ చేసి మాట్లాడుకుంటూ నాతో మాట్లాడుకుంటూ రోజు బయటికి తీసుకెళ్తాను. ఇది చాలు మన బతుక్కే, అంతకన్నా ఏం వద్దమ్మా అన్నాక మంచి నిర్ణయం తీసుకున్న వాళ్ళుడు అన్నారు అత్తామామ కూడా. 3 సంవత్సరాల తర్వాత రాధకి మొదటి కాన్పులో ఒక బాబు, తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలకి రెండో కాన్పులో ఒక బాబు పుడితే పిల్లల్ని నేను తీసుకెళ్ళి పెంచుతానులే అల్లుడు, ఈ తిక్కల దానికి ఇది పెరగటమే సరిగ్గా రాదు, ఇదేం పెంచుద్ది అని పిల్లల్ని అత్తామామ తీసుకెళ్ళి పెంచి అక్కడే ఉంచుకున్నారు. రాధను మాత్రం కంటికి రెప్పలా చూసుకుంటూ నిజంగానే ఒక కన్న తల్లిదండ్రుల్లాగా, నిజంగానే ఒక స్నేహితుల్లాగానే చూసుకుంటూనే వచ్చాడు మురారి. భార్యకు అందించాల్సిన అన్ని సుఖాలు ఏ లోటు రాకుండా అందించుకుంటూ వచ్చాడు మురారే. నేను అనాథని, నాకు ఎవరూ లేరు, నువ్వు ఆర్ఫన్ కిడ్ని పెళ్లి చేసుకున్నాను అనుకో, మన పిల్లలకు కూడా నాకెవరూ లేరు, నేను అనాథనే చెప్పు రాధ, అదే చెప్పండి అత్తగారు మామగారు అని చెప్పాడు. వాళ్ళు ఏం మాట్లాడలేకపోయారు. మీకు విషయం తెలుసా అత్తయ్య, కొంతమంది తల్లిదండ్రులు చేసుకున్న పాపకర్మలకి వాళ్ళ కడుపున నిజం చెప్పాలంటే కనుక వాళ్ళని చేత్కరించే పిల్లలు పుట్టి వాళ్ళని సప్తమహా నరకాలు పెడుతూ ఉంటారు. అది వాళ్ళు చేసుకున్న కర్మఫలం. కానీ నాలాంటి వాళ్ళు ఏం పాపం చేసుకొని అలాంటి వాళ్ళ కడుపున అలాంటి వాళ్ళకి తోబుట్టుగా పుడతారో మనసు ముక్కలైపోయింది. మనిషిగా బతికున్నానే కానీ ఇంతకాలం నేనే కదా వాళ్ళ బుద్ధి ఏంటనేది గ్రహించలేకపోయాను. అందుకు నన్ను నేను ఎన్నిసార్లు ఛీ అనుకుంటున్నానో నాకే తెలుసు. ఊరుకో బాబు అంటే
ఎందుకంటే మన చుట్టూ ఉండే మనుషులు, అది తల్లి అయినా, తండ్రి అయినా, అక్క అయినా, చెల్లైనా, అన్న అయినా, తమ్ముడైనా, వాళ్ళల్లో స్వార్థం ఉందా లేదా అని గ్రహించుకోవాల్సిందే మనమే. ప్రపంచంలో తిరుగుతున్నాగా, ప్రపంచ జ్ఞానాలు ఉన్నాయిగా, ఎందుకు అమ్మలో నాన్నలో కూడా స్వార్థం ఉండదు? ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనుషులే కదా, దేవతలేమీ కారు కదా. ఆ రోజు కైక రాముణ్ణి అంత ప్రేమగా పెంచి మందర మాటలు విందే అంటారు. కైక బుద్ధి ఏమైందే? దశరథుడు పెళ్ళాల ముగ్గురులోకి కైక మీద అంత లవ్వు పెంచుకొని కైకకే మాట ఇవ్వాల్సిన అవసరం ఏంటి? పితృవాక్య పరిపాలననే ఆ రోజు రాముడు కాబట్టి తండ్రి వాక్కుకి తల వంచి అడవులకు వెళ్ళాడు. ఈ రోజుల్లో ఉన్న కొడుకులు ఎవరో అలా ఉండకూడదని చెప్తాను నేను. అమ్మా నాన్నలంటే ఇష్టం ఉండాలి, ప్రేమ ఉండాలి, తోబుట్టువులంటే ఆదరణ ఉండాలి, పెద్దలంటే గౌరవం ఉండాలి, భగవంతుడంటే భక్తి ఉండాలి, వేటి హద్దుల్లో అవి ఉండాలి. జీవితాంతం తోడుండాల్సిన భార్యని ఎవరి కోసమో తన ప్రయారిటీలు మార్చేసుకుంటూ వాళ్ళకిచ్చే విలువని వీళ్ళకి, వీళ్ళకిచ్చే విలువని వాళ్ళకి ఇస్తూ ఎవరిని తక్కువ చేసి చూస్తే రేపొద్దున ఒక రోజుకి మన బ్రతుకులో బ్రతుకు, మన జీవితం అనే డైరీలో వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ పేజీలో మనం సుఖంగా సంతోషంగా ఉన్నట్టు మాత్రం మనకు మనం కనిపించం కదో అనేపాటికి వాళ్ళు ఊడుకో బాబు అని అల్లుడు ఎంత బాధపడ్డాడో అర్థం చేసుకున్నారో. ఆ తర్వాత రాధ పిల్లలు పెద్దాళ్ళు అయ్యారో. అత్త మామ కూడా వచ్చి మురారి వాళ్ళతోనే ఉండటం మొదలుపెట్టారు. మురారి బాగా సెటిల్ అయిపోయాడు. ఒకవైపున జాబ్ చేసుకుంటూనే ఫ్రెండ్స్తో బిజినెస్ల్లో ఇన్వెస్ట్ చేసి బాగా కెరియర్ని బూస్టప్ చేశాడు. ఒకవైపున మామగారు అమ్మి తెచ్చిన ఆస్తి కూడా బిజినెస్లో ఇన్వెస్ట్ చేయమన్నాడు ఆయన. లైఫ్ సెటిల్ అయిపోయింది మురారిది, హ్యాపీ లైఫ్. జైలు నుంచి వీళ్ళందరూ రిలీజ్ అయ్యారు. ఇక సరోజ ఇంటి దగ్గరికి వెళ్తే అప్పటికే సరోజ తండ్రి పోయి తల్లి ముండమోసింది కాబట్టి కుక్కను కొట్టినట్టు కొట్టి కొడుక్కి పెళ్లి చేసి కోడల్ని నేనున్నా పోయినా దీన్ని జారనివ్వద్దని గెంటేసింది ప్రమీల. ఆ తర్వాత వచ్చి మళ్ళీ వీళ్లతోనే చేరి ఇక నలుగురు కలిసి మొత్తానికి ఏ వేశ్యావాటికలైతే రాధతో పెట్టించాలనుకున్నారో అలా చూసిన మగాడినల్లా ఇంటికి తీసుకొస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ డబ్బున్న వాళ్ళకు ఉంపుడు గత్తెలుగా అలా తిరుగుతూ వరలక్ష్మి సుందరమూర్తి వాళ్ళ మీద పడి బతికేస్తూ ఉన్న ఆస్తినంతా అమ్ముకొని ఆ కొద్దిగా కూడా దిగ తినేసి కుక్కల్లాగా చివరికి కుక్క బతుకుతూ అడ్డమైన రోగాలు వచ్చి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ చివరికి వాళ్ళ బతుకులు హీనాతిహీనంగా గడిచిపోతున్నాయి. అది కూడా సంతోషమే అనుకొని బతికే జీవులు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి వాళ్ళని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరో మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.